Hi guys, welcome to LTX classes UPSC. So these are the articles that we are going to discuss as part of 4th April 2026. So 4th April 2026 paranga మన హిందూ అనాలిసిస్లో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఏ కాంప్రిహెన్సివ్ మేనర్ అనమాట. ఫస్ట్, కేరళాస్ డెవలప్మెంట్ డికేడ్. సో ఇది మన యొక్క మెయిన్స్ ఆర్టికల్. సో కేరళ మోడల్, గుజరాత్ మోడల్ అంతా తెలిసే ఉంటుంది కదా. సో కేరళ మోడల్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ హ్యూమన్ డెవలప్మెంట్. సో కేరళాస్ డెవలప్మెంట్ డికేడ్ అంట. సో దాని గురించి ఫస్ట్ ఆర్టికల్ ఉంది. సెకండ్, ఇరాన్ మే బి లూజింగ్ ద బ్యాటిల్స్ బట్ ఇట్ మైట్ స్టిల్ విన్ ద వార్. సో ఇరాన్ చిన్న చిన్న బ్యాటిల్స్ లూజ్ అవుతుంది కానీ లార్జర్ స్కేల్లో వార్ విన్ అవ్వచ్చు అంటే అది ఎట్లా విన్ అవుతుంది ఏంటి అనేది ఈ టూ మెయిన్స్ ఆర్టికల్స్లో తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్, ఐఎన్ఎస్ అరిదామన్ న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ ఎంటర్స్ ఇండియాస్ నేవల్ ఫ్లీట్. సో మన న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్స్ ఇండియా అనేది ఐఎన్ఎస్ అరిగాత్ ఇవన్నీ వస్తున్నాయి కదా, అందులో ఐఎన్ఎస్ అరిదామన్ అనేది ఇండియన్ నేవల్ ఫ్లీట్లో జాయిన్ అయిందంట. సో దాని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్, ఇండిజినస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ ఐఎన్ఎస్ తారాగిరి కమిషన్. సో స్టెల్త్ ఫ్రిగేట్స్, సో ప్రాజెక్ట్ 17A లో పాటుగా మనం ఫ్రిగేట్స్ని తయారు చేస్తున్నాం. సో ఏంటి స్టెల్త్ ఫ్రిగేట్స్ అంటే ఏంటి, వీటిలన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. 5, కంప్లైంట్స్ ఈజ్డ్ ఫర్ మేనేజింగ్ ప్లాస్టిక్ వేస్ట్. సో ఎవరైతే ప్లాస్టిక్ ఓనర్స్ ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళకి కంప్లైంట్స్ కొంచెం తగ్గించారంటే సో దట్ దే కెన్ మేనేజ్ ప్లాస్టిక్ వేస్ట్. సో దాని గురించి తెలుసుకుందాం. అండ్ 6th, ఇండియా అండ్ అజర్బైజాన్ రీసెట్ టైస్ ఇయర్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ రో. సో అజర్బైజాన్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, ముస్లిం కంట్రీ. సో దే హ్యావ్ వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ నచ్చలేదు, పాకిస్తాన్ మీద అటాక్ చేయడం. సో మన టైస్ అని మళ్ళీ కూడా ఇండియా అండ్ అజర్బైజాన్ టైస్ ఏమొచ్చి మళ్ళీ కూడా నార్మలైజ్ అయ్యాయంట. సో దీని గురించి తెలుసుకుందాం. దీస్ ఆర్ ద 6 ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఎ కాంప్రిహెన్సివ్ మేనర్. సో ఎవ్రీడే లైక్ ఐ సే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు ఎల్టిక్స్ క్లాసెస్ సో దట్ మీరు చేసే ప్రతి చిన్న యాక్షన్ వల్ల ఇట్ హెల్ప్స్ పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్. చాలా అంటే చాలా స్టూడెంట్స్ దీని నుంచి బెనిఫిట్ అవుతున్నారు ఈ అనాలిసిస్ వల్ల. చాలా అంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి, సార్ మా ప్రిపరేషన్ చాలా పెరిగింది, మా యొక్క వరల్డ్ వ్యూ బాగా పెరిగింది, ఇప్పుడు మాకు అన్ని థింగ్స్ బాగా అర్థమవుతున్నాయని చెప్పారు. ఇట్లా చాలామంది బయట పూర్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి మంచి నాలెడ్జ్ అందించడమే మన యొక్క ఎయిమ్ ఆర్ గోల్ అనుకోవచ్చు. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఎల్టిక్స్ క్లాసెస్కి చేస్తే చాలు. సో ఎట్లాంటి ఇనిషియేటివ్స్ సురేష్ సార్ చేస్తున్నందుకు ఐ హ్యావ్ టు థ్యాంక్ టు హిమ్ ఆల్సో. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మీరు హెల్ప్ చేయండి స్టూడెంట్స్కి, నేను వెనుకుంటా అని చెప్పే పర్సన్స్ కూడా తక్కువ మంది ఉంటారు కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు హిమ్ ఆల్సో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో కేరళాస్ డెవలప్మెంట్ డికేడ్. సో మంచి ఆర్టికల్స్. సో ఈ ఆర్టికల్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే మీ మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ లోపల రిఫ్లెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇందులోపలికి వెళ్ళే ముందు మీకు ఎప్పుడైనా ఒకటి చెప్తా చూడండి. మీకు నార్మల్గా డెవలప్మెంట్ వచ్చినప్పటికీ డెవలప్మెంట్ మోడల్స్లో మెయిన్గా మనం 2 మోడల్స్ చూస్తాం అనమాట. సో డెవలప్మెంట్ మోడల్స్లో మెయిన్గా మనం 2 మోడల్స్ చూస్తాం. ఒకటి గుజరాత్ మోడల్, ఇంకొకటి కేరళ మోడల్. సో వాట్ డూ యూ మీన్ బై డెవలప్మెంట్? సో కేరళకి డెవలప్మెంట్ అంటే వేరు, గుజరాత్కి డెవలప్మెంట్ అంటే వేరు. గుజరాత్కి డెవలప్మెంట్ అంటే ఇంక్రీజ్ ఇన్ జీడిపి. సో జీడిపి ఎట్లయినా సరే ఇంక్రీజ్ చేసుకుంటే అది గుజరాత్ మోడల్ అయితే, కేరళ మోడల్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, ఈ యొక్క వొకేషనల్ ట్రైనింగ్, వీటి మీద ఫోకస్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే కేరళ మోడల్. రెండిట్ల యొక్క ఎండ్ గోల్ ఒకటే, డెవలప్మెంట్. బట్ డెవలప్మెంట్ నువ్వు ఎట్లా అచీవ్ చేస్తున్నావు? బై ఫోకసింగ్ ఆన్ జీడిపి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇష్యూ చేసా, లేకపోతే హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్ చేసా. సో దాన్ని బట్టి నీ మోడల్ అనేది మారిపోతుంది అనమాట. సో కొన్ని స్టేట్స్ గుజరాత్ మోడల్ ఫాలో అయితే, కొన్ని స్టేట్స్ కేరళ మోడల్ ఫాలో అయితే, రెండింటి లోపల కూడా ఒకటే పర్పస్, డెవలప్మెంట్. సో దాని గురించి చూద్దాం. The article evaluates Kerala's development trajectory from 2016 to 2026. అంటే ఇప్పటికి ఒక డికేడ్ అయింది కదా, 2016 నుంచి 2026 వరకు డెవలప్మెంట్ ట్రాజెక్టరీని ఎవాల్యుయేట్ చేసిందంట. హైలైటింగ్ హౌ ద స్టేట్ అచీవ్డ్ హై హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్ సైమల్టేనియస్లీ. చెప్పే కదా, కేరళ మోడల్ మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుంది, హ్యూమన్ డెవలప్మెంట్. హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి, హెల్త్, ఎడ్యుకేషన్, ఈ ఇండికేటర్స్ మీద ఎంఫసిస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఎకనామిక్ గ్రోత్ కూడా సైమల్టేనియస్గా అచీవ్ చేసిందంట డిస్పైట్ ఫిజికల్ కన్స్ట్రెయింట్స్. ఎందుకంటే
హెల్త్ మీద ఎడ్యుకేషన్ మీద ఎక్కువ స్పెండ్ చేయలేనప్పుడు గవర్నమెంట్ ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. డిస్పైట్ ఫిజికల్ కన్స్ట్రెంట్స్ అంటే గవర్నమెంట్కి కొంచెం బడ్జెటరీ లిమిటేషన్స్ ఉన్న ఇంపోజ్డ్ బై యూనియన్ గవర్నమెంట్. ఎందుకంటే ఆర్టికల్ 293 ప్రకారం ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్కి అవుట్ స్టాండింగ్ లైబిలిటీ ఉంటే ఎక్స్ట్రాగా బారో చేయాలన్నా సరే వాళ్ళు యూనియన్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలన్నమాట. సో ఇంపోజ్డ్ బై యూనియన్ గవర్నమెంట్ అట్లాంటి ఏంటంటారు పర్మిషన్స్ ఏమైనా సరే, రెగ్యులేషన్స్ ఏమైనా యూనియన్ గవర్నమెంట్ పెట్టినా సరే హై హ్యూమన్ డెవలప్మెంట్ అచీవ్ చేసిందంట. అండ్ స్ట్రక్చరల్ లిమిటేషన్స్ ఇన్ ఫెడరల్ ఫినాన్స్. సో ఫెడరల్ ఫినాన్స్ లోపల ఎంత స్ట్రక్చరల్ లిమిటేషన్స్ ఉన్నా యూనియన్ గవర్నమెంట్ ఎన్ని ఫిజికల్ కన్స్ట్రెంట్స్ పెట్టినా సరే హై హ్యూమన్ డెవలప్మెంట్ అనేది అచీవ్ చేయగలిగింది అనమాట. సో ఇట్లాంటి మోడల్స్ని మీ ఆన్సర్ లోపల రిఫ్లెక్ట్ చేస్తే మీకు మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డీటెయిల్ అనాలిసిస్, యూనిక్ డెవలప్మెంటల్ మోడల్ ప్లానింగ్ లెడ్ గ్రోత్ అనమాట. కేరళ రిమైన్డ్ ద ఓన్లీ స్టేట్ కంటిన్యూయింగ్ ఎ ఫార్మల్ ప్లానింగ్ ప్రాసెస్ పోస్ట్ ప్లానింగ్ కమిషన్ ఎరా. సో మీ అందరికీ తెలిసిందే మనకి నౌ వీ హ్యావ్ నీతి ఆయోగ్ వచ్చాక ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని అది రీప్లేస్ చేసేసింది. ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ అనేది సోషలిస్టిక్ ట్రెండ్స్ని చూపిస్తుంది. నౌ వీఆర్ నాట్ ఇన్ ఎ సోషలిస్ట్ ఎరా అనమాట. మెయిన్గా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ప్రమోట్ చేస్తున్నాం. వీ వాంట్ డీసెంట్రలైజ్డ్ గ్రోత్, స్టేట్ లెడ్ గ్రోత్ కావాలి. కాబట్టి ప్లానింగ్ ద్వారా మొత్తం సెంట్రలైజేషన్ అయిపోతుంది, రిసోర్స్ ఎఫిషియన్సీ ఉండదనేసి ప్లానింగ్ కమిషన్ని మనం నీతి ఆయోగ్తో రీప్లేస్ చేస్తాం. లాస్ట్ 15th ప్లానింగ్ కమిషన్ తర్వాత మొత్తం ఎండ్ అయిపోయింది. సో మొత్తం ఇండియా అంతా ప్లానింగ్ కమిషన్ ఎండ్ అయిపోయినా సరే కేరళ మెయింటైన్ ద ఓన్లీ స్టేట్ కంటిన్యూయింగ్ ఎ ఫార్మల్ ప్లానింగ్ ప్రాసెస్. సిగ్నిఫికెంట్ రైజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పోస్ట్ 2019 అన్లైక్ అదర్ స్టేట్స్. సో నార్మల్గా 2 ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ మెయిన్గా ఏంటి, డే టు డే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ మీద ఫోకస్ చేసేది ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెయిన్గా హెల్త్, ఎడ్యుకేషన్ వీటి మీద ఖర్చు పెడితే దాన్ని ఏమంటాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్. 2017 నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద బాగా ఖర్చు పెడుతుందంట. యూజ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ టూల్స్ లైక్ కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డ్. చాలా ఇంపార్టెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లాంగ్ జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా మీరు ఒక ఇల్లు కట్టాలనుకోండి 2 రోజుల్లో అయిపోదు. సో దానికి లాంగ్ జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి వాటికి లోన్స్ ఏవైతే ఉంటే లాంగ్ టర్మ్ ఇవ్వాలి. షార్ట్ టర్మ్ లోన్స్ ఇవ్వడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అట్లా వాటి గురించి మనం ఏం చేసాం, కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు కూడా పెట్టానంట. సో దట్ దే హ్యావ్ కెన్ ప్రొవైడ్ లాంగ్ టర్మ్ ఫినాన్స్. డీసెంట్రలైజేషన్ ఏమైంది, లోకల్ గవర్నమెంట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యాక్టివ్ డెవలప్మెంట్ ఏజెంట్స్ అనమాట. సో లోకల్ గవర్నమెంట్ని ఎంపవర్ చేశారు సో దట్ దే కెన్ ప్రమోట్ డెవలప్మెంట్. లోకల్ గవర్నమెంట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి, పార్టిసిపేటరీ గవర్నెన్స్ పెరుగుతుంది. పీపుల్ విల్ పార్టిసిపేట్ ఇన్ ద గవర్నెన్స్ ప్రాసెస్ అనమాట. పార్టిసిపేటరీ గవర్నెన్స్ స్ట్రెంత్ అండ్ గ్రాస్ రూట్ డెమోక్రసీ. ఏదైతే లోకల్ లెవెల్ గవర్నమెంట్స్ ఉంటుందో అది పార్టిసిపేటరీ గవర్నెన్స్ ప్రమోట్ చేసింది. ఇన్సైట్ ఏంటి, కేరళ బ్లెండ్స్ స్టేట్ లెడ్ ప్లానింగ్ ప్లస్ డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్. ఒకవైపు ప్లానింగ్ కమిషన్ యొక్క ప్లానింగ్ చేస్తుంది, కేరళ ఈజ్ ద ఓన్లీ స్టేట్ టు డూ ప్లానింగ్, అంటే రిసోర్సెస్ని సెంట్రలైజ్గా చేసేసి ఏ సెక్టర్కి ఎన్ని రిసోర్సెస్ వెళ్ళాలో చెప్తుంది. ఇంకొక వైపు డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్, ఆ రిసోర్సెస్ ఏవైతే ఆ సెక్టర్ లోపల పెట్టామో అది ఎవరు డిసైడ్ చేస్తున్నారు, లోకల్ గ్రాస్ రూట్ లెవెల్. లోకల్ గ్రాస్ రూట్ ఎవరు డిసైడ్ చేయడం వల్ల ఇది ఒక కీ ఇన్సైట్. ఒకవైపు స్టేట్ లెడ్ ప్లానింగ్ ఉంది, ఇంకొక వైపు డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఉంది, క్రియేటింగ్ ఏ హైబ్రిడ్ డెవలప్మెంట్ మోడల్. నెక్స్ట్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ సోషల్ జస్టిస్, కన్సిస్టెంట్. సో ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ సోషల్ జస్టిస్. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి, ఇట్స్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ విల్ పార్టిసిపేట్. సో ఏంటి, గ్రోత్ అనే ఒక ఆర్గనైజేషన్ లోపల అన్ని సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ విల్ పార్టిసిపేట్. ఎస్సీ, ఎస్టీ, క్యాస్ట్ బేస్డ్, ఓబీసీస్, ఉమెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, వీళ్ళందరూ కూడా గ్రోత్ అనే ఒక ఆర్గనైజేషన్ లోపల పార్టిసిపేట్ చేసి ఎవరి కంట్రిబ్యూషన్ తగ్గట్టు వాళ్ళు బెనిఫిట్ అవుతారు అనమాట. సో దాన్ని ఏమంటాం మనం, ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం అనమాట. అండ్ సోషల్ జస్టిస్ ఏంటంటే అన్ని సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీకి ఈక్వాలిటీ రావడం అనమాట. సో కన్సిస్టెంట్ అలొకేషన్ ప్రపోర్షనల్ టు ఎస్సీ ఎస్టీ పాపులేషన్ షేర్. సో వాళ్ళ యొక్క పాపులేషన్ బట్టి వాళ్ళకి డబ్బులు అలొకేట్ చేయడం. ఎల్డర్లీ బడ్జెట్, 90% ఆఫ్ ది స్టేట్ బడ్జెట్ మెయిన్ స్ట్రీమింగ్ ఏజింగ్ పాపులేషన్ ఇష్యూస్ అనమాట. సో మెయిన్గా మనం చూస్తున్నాం సదరన్ ఇండియా, ఎస్పెషల్లీ ఏంటి సదరన్ ఇండియా లోపల ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పెరిగిపోతుంది. సో అవర్ పాలసీస్ హ్యాస్ టు బీ మెయింటైన్, అవర్ పాలసీస్ షుడ్ రిఫ్లెక్ట్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని రిఫ్లెక్ట్ చేయకపోతే పాలసీస్ అనేవి ఫెయిల్ అయిపోతాయి. సో ఎల్డర్లీ పాపులేషన్ కోసం కేరళ గవర్నమెంట్ ఎంత పడుతుంది, 19% ఆఫ్ ది స్టేట్ బడ్జెట్ ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వెల్ఫేర్, సో డిజేబిలిటీ సిస్టమ్స్, డిజేబిలిటీ స్కీమ్స్ పెడుతున్నది, అవి ఏవైతే ఉంటాయో అట్లా డబుల్ చేస్తున్నారు. అండ్ పెన్షన్ కవరేజ్ వైడెండ్ అనమాట. సో ఇవన్నీ కూడా చేస్తుంది చూడండి.
అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, నియర్ యూనివర్సల్ కవరేజ్ 95 lakh హౌస్ హోల్డ్స్. సో 95 lakh హౌస్ హోల్డ్స్ని కవర్ చేస్తున్నారు. అంటే ఇంటికి నలుగురు ఉన్నారంటే 95 lakh అంటే సో 4 crore పాపులేషన్కి ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు. అండ్ కంట్రోల్డ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్, సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ చేస్తున్నారు. సో చూడండి కేరళ ఎక్కడెక్కడ చూస్తుంది. ఇంక్లూజివ్ గ్రోత్ ప్రకారం ఎల్డర్లీ పాపులేషన్కి 19% ఆఫ్ ది స్టేట్ బడ్జెట్ పడుతుంది. ఎస్సీ ఎస్టీకి కన్సిస్టెంట్గా పాపులేషన్ తగ్గట్టు వాళ్ళకి అలొకేషన్ చేస్తుంది. డిజబిలిటీ స్కీమ్స్ని డబుల్ చేస్తుంది. పెన్షన్ కవరేజ్ పెంచుతుంది. ఇంకా పీడిఎస్ ఏమో అందరికి వచ్చేలా చూస్తుంది అనమాట. సో కేరళస్ వెల్ఫేర్ మోడల్ ఈజ్ నాట్ జస్ట్ రీడిస్ట్రిబ్యూటివ్ బట్ రైట్స్ బేస్డ్ అండ్ యూనివర్సల్ అప్రోచ్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నార్మల్గా ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి, గవర్నమెంట్ ట్యాక్స్లు వేస్తుంది, ఖర్చు పెడుతుంది. దాని యొక్క మెయిన్ ఏమేంటంటే రీడిస్ట్రిబ్యూషన్. సో ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర ట్యాక్స్లు తీసుకొని డబ్బు లేని వాళ్ళకి డబ్బులు పంచడం, అదే కదా. సో కేరళస్ వెల్ఫేర్ మోడల్ ఈజ్ నాట్ జస్ట్ రీడిస్ట్రిబ్యూటివ్ బట్ రైట్స్ బేస్డ్. ఆ డబ్బులు ఏవైతే పంచుతున్నారో అది ఎవరికి పంచుతున్నారు, ఎవరికైతే నిజంగా అవసరమో వాళ్ళకి పంచుతున్నారు. అండ్ యూనివర్సల్ ఇన్ అప్రోచ్, ఎవరిని ఎక్స్క్లూడ్ చేయకుండా. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ అచీవ్మెంట్స్. సో యూనివర్సల్ స్కూల్ ఎడ్యుకేషన్ విత్ జీరో డ్రాప్ అవుట్. సో ప్రైమరీ లెవెల్ లోపల అంటే 1st to 5th క్లాస్ వరకు ఒక్కరు కూడా డ్రాప్ అవ్వట్లేదు. యూనివర్సల్ స్కూల్ ఎడ్యుకేషన్ అచీవ్ చేసింది. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ స్కూల్ ఎడ్యుకేషన్ స్టేట్ అంట. సో ఇండియాస్ ఫస్ట్, ఇలాంటివన్నీ మీకు తెలుసు కదా, ఇలాంటి ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ స్కూల్, ఇట్లాంటి ఇనిషియేటివ్స్ వచ్చాయంటే మీరు అందరూ కళ్ళు మూసుకొని కేరళ పెట్టేస్తారు. మీకు ఎడ్యుకేషను, హెల్త్ ఇవన్నీ అంటే మీకు ఒక స్టేట్ గుర్తొస్తుంది, ఎవరికైనా సరే కేరళ అని గుర్తొస్తుంది. ఎందుకంటే హ్యూమన్ డెవలప్మెంట్ మీద వాళ్ళు అంత ఖర్చు పెడతారు అనమాట. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ స్కూల్ ఎడ్యుకేషన్ స్టేట్, స్ట్రాంగ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ఇంప్రూవ్ నేషనల్ ర్యాంకింగ్స్ అనమాట. సో గవర్నమెంట్ కంటిన్యూస్గా దాని మీద స్పెండ్ చేయడం వల్ల ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద నేషనల్ ర్యాంకింగ్స్ కూడా మనకు బాగా పెరిగాయి. హెల్త్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ 5/1000. సో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఇండియా అంతా ఒక 25 అట్లా ఉంటే ఇక్కడ ఎంత ఉందంటే కేరళ లోపల ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ 5/1000 కంపేరబుల్ టు డెవలప్డ్ కంట్రీస్. సో డెవలప్డ్ కంట్రీస్తో ఈక్వల్ అయిపోయింది. సో పుట్టగానే ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు, 1000 మెజర్ చేస్తే 5 అంటే ఎంత తగ్గిపోయిందంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు డెవలప్డ్ కంట్రీస్. మన ఇండియా లోపల మిగతా స్టేట్స్ అవి అచీవ్ చేయలేదు. అవి అచీవ్ చేయాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. స్కీమ్స్ ఏంటి, అర్ద్రం మిషన్, కరుణ్య హెల్త్ స్కీమ్ అంట. సో కారుణ్య హెల్త్ స్కీమ్ అండ్ అర్ద్రం మిషన్ అనేవి రెండు కూడా ఇన్ఫాంట్ మార్టాలిటీని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఎఫెక్టివ్ క్రైసిస్ మేనేజ్మెంట్, నిఫా వైరస్. నిఫా అని ఒక మూవీ ఉంటుంది మీకు, ఆహా అనే దాంట్లో వెబ్ సిరీస్ లోపల, ఆహా అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో మీకు సబ్స్క్రిప్షన్ ఉంటే పర్లేదు, సో వాచ్ దట్ అనమాట. సో నిఫా వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎట్లా వాళ్ళు ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేశారు, COVID-19 వాటిలన్నింటినీ ఎట్లా ఆపుకున్నారు. అండ్ జెండర్ డెవలప్మెంట్, హై ఫీమేల్ ఎడ్యుకేషన్. సో ఫీమేల్ ఎడ్యుకేషన్ బాగా ప్రమోట్ చేస్తారు. హై ఫీమేల్ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో ఫీమేల్ ఎడ్యుకేషన్ బాగా ప్రమోట్ చేస్తారు. మెయిన్లీ హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ వాటి లోపల మెయిన్గా ఏంటంటే స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లోపల బాగా ప్రమోట్ చేస్తారు. అండ్ కుటుంబశ్రీ మోడల్ అనమాట. కుటుంబశ్రీ మోడల్ ఏంటంటే ఉమెన్ లెడ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో ఏంటంటే వీళ్ళకి కొంత మనీ ఇచ్చి, స్కిల్ నేర్పించి, వాళ్ళకి మనీ ఎర్న్ చేసుకునేటట్టు, ఇన్కమ్ ఎర్న్ చేసుకునేటట్టు చేసే మోడల్ ఏమంటాం మనం, కుటుంబశ్రీ మోడల్ అంటాం అనమాట. చాలా చాలా బెస్ట్ మోడల్. దీనివల్ల చాలా స్టేట్స్ ఇది రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. సో ఇందులో వీళ్ళకి లైవ్లీహుడ్ ఇస్తున్నాం, ట్రైనింగ్ ఇచ్చి ఎంపవర్ చేస్తున్నాం, ప్లస్ లోకల్ ఎకానమీకి హెల్ప్ చేస్తున్నాం అనమాట. సో ఈ కుటుంబశ్రీ మోడల్ కూడా కేరళదే. సో కేరళ ఎగ్జాంప్లిఫైస్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఎకనామిక్ గ్రోత్ లింకేజ్. సో హ్యూమన్ డెవలప్మెంట్ వల్ల ఎకానమీ ఎలా ప్రమోట్ అవుతుందో కేరళ అనేది కరెక్ట్గా చూపిస్తుంది. అండ్ పావర్టీ ఎలివియేషన్ అండ్ హౌసింగ్ అనమాట. సో ఇవన్నీ కూడా చూడండి SDGsతో లింక్లో ఉన్నాయి. SDG 1 ఏం చెప్తుంది, నో పావర్టీ కోసం ఫ్రీ ఫుడ్ ఇస్తుంది. ఎవరెవరైతే ఎల్డర్లీ పీపుల్ ఉంటారో, ఇంకా డిజేబుల్డ్ ఉంటారో వాళ్ళకి ఇన్కమ్స్ ఇస్తుంది. సెకండ్, జీరో హంగర్. సో ఫ్రీ ఫుడ్ స్కీమ్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లోపల అందరికీ ఇస్తుంది. గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. సో అందరికీ కూడా ఈ స్కీమ్స్ ఉన్నాయి కదా, కారుణ్య స్కీమ్, ఇంకా అర్ధరం మిషన్ ఏవైతే ఉన్నాయో హెల్త్ కేర్ని అందరికీ ఎక్స్టెండ్ చేస్తుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటేనే కేరళ. దీన్ని బట్టి ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, స్ట్రాంగ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ఇంప్రూవ్డ్ నేషనల్ ర్యాంకింగ్స్. యూనివర్సల్ స్కూల్ ఎడ్యుకేషన్ లోపల 0 డ్రాప్ అవుట్ ఉంది. ఇండియాస్ ఫస్ట్ ఫుల్ డిజిటలీ స్కూల్ ఎడ్యుకేషన్ అనమాట. ఇవన్నీ కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, కేరళ. అండ్ లైఫ్ మిషన్. సో వీళ్ళు ఒక మిషన్ లాంచ్ చేశారంట, డిక్లేర్డ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్. సో 2025 ఇది బిగ్గెస్ట్ న్యూస్ అనమాట. మీకు ఇయర్ ప్రిలిమ్స్ లోపల కూడా రావచ్చు. విచ్ స్టేట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫ్రీ అంటే మీరు అందరూ ఏం పెట్టాలి, దానికి ఆన్సర్ కేరళ అని పెట్టాలన్నమాట. సో దానికి మెయిన్ కారణం ఏంటి, లైఫ్ మిషన్.
5 lakh houses constructed for the poor. సో పూర్ పీపుల్ కోసం 5 lakh houses కనిపెట్టారు. ఫోకసెస్ ఆన్ డిగ్నిఫైడ్ లివింగ్ స్టాండర్డ్స్, నాట్ జస్ట్ ఇన్కమ్ పావర్టీ. సో డిగ్నిఫైడ్గా బతకాలి, నాట్ జస్ట్ డబ్బులు. మంత్కి ప్రతి మనిషికి రోజుకి 500 వస్తే సరిపోదు, వాళ్ళకు ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి. సో దాని గురించి ఏం లాంచ్ చేస్తాం మనం, లైఫ్ మిషన్ లాంచ్ చేసి 5 lakh houses కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్, షిఫ్ట్ ఫ్రమ్ ట్రెడిషనల్ పర్సెప్షన్ ఆఫ్ కేరళ యాజ్ యాంటీ ఇండస్ట్రీ. సో కేరళ లోపల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ స్కీమ్స్ ద్వారా, అంటే ఇదంతా శశి థరూర్ రాశారు, నాకు ఆ రోజు ఆర్టికల్ చదివిన తర్వాత చాలా అర్థమైంది. సో కేరళ లోపల మెయిన్ ఏంటంటే చాలా మంది వర్క్ చేయడానికి ఇష్టపడరు, ఇంకా ఏంటంటే ప్రతిదానికి గొడవ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా అలవాటు అనమాట. సో మెయిన్గా కేరళని ఏమంటారంటే యాంటీ ఇండస్ట్రీ అంటారనమాట. ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయదు ఆ స్టేట్ అంటారు. సో దాని నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చారంట, గ్రోత్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అండ్ మోడర్న్ ఇండస్ట్రీస్. కేరళ లోపల కూడా ఎంఎస్ఎంఈస్ బాగా పెరిగిపోతున్నాయి అండ్ మోడర్న్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఎక్స్పాన్షన్ ఇన్ సర్వీసెస్, ఐటీ అండ్ టూరిజం. మెయిన్గా టూరిజం, ఎందుకంటే కేరళ హ్యాస్ బ్యూటిఫుల్ బ్యాక్ వాటర్స్. సో వాటిని మీరేమంటారు, కాయల్స్ అంటారు కదా. సో అన్నీ కూడా ప్రమోట్ చేసుకుంది. అండ్ స్టార్టప్ ఎకో సిస్టమ్, 147 ఇంక్రీజ్ ఇన్ వాల్యూ. సో కేరళ లోపల ఉన్న స్టార్టప్స్ యొక్క వాల్యూ ఎంత పెరిగిందంట, 147. ఇంకా డిజిటల్ ఇంక్లూజన్ లోపలికి వెళ్తే ఇంటర్నెట్ యాక్సెస్ రికగ్నైజ్డ్ యాజ్ బేసిక్ రైట్. సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఇవన్నీ కూడా చాలా బేసిక్ థింగ్స్ అనిపిస్తాయి, బట్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ మేక్ చేంజెస్ ఇన్ ద సొసైటీ. సో ఇంటర్నెట్కి యాక్సెస్ ఉండడం అనేది ఒక బేసిక్ రైట్ కింద కేరళ ఎఫ్ఓఎన్ ఇనిషియేటివ్ కూడా చూసిందనమాట. సో కేరళ ఈజ్ ట్రాన్సాక్షన్ టువర్డ్స్ ఎ నాలెడ్జ్ అండ్ సర్వీస్ డ్రివెన్ ఎకానమీ. సో కేరళ అనేది మెయిన్గా దేని మీద ఎక్కువ ఫోకస్ ఉంది, నాలెడ్జ్ అండ్ సర్వీస్ డ్రివెన్ ఎకానమీ. మీరు కరెక్ట్గా చూసుకుంటే మన డిజిటల్ ఇండియా మిషన్, సో మన డిజిటల్ ఇండియా మిషన్ కూడా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, టు మేక్ ఏ నాలెడ్జ్ డ్రివెన్ ఎకానమీ. సో డిజిటల్ ఇండియా మిషన్ 2015 అది కూడా 10 years కంప్లీట్ చేసుకుంది. దాని యొక్క మెయిన్ ఏం కూడా ఏంటి, టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ నాలెడ్జ్ ఎకానమీ అనమాట. సో దాని మీద కూడా అవుతుంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా కేరళ తగ్గట్లేదు. సో ముందు గుజరాత్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేసేది. గుజరాత్ మోడల్ అంటే రైట్ స్టేట్స్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మీద ఎక్కువ ప్రమోట్ చేస్తే, లెఫ్ట్ స్టేట్స్ అన్ని కూడా స్టేట్ పార్టిసిపేషన్ మీద ప్రమోట్ చేస్తాయి అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా కేరళలో బాగా ఎక్కువ ఉంది. ఫస్ట్ ఇంప్రూవ్డ్ కనెక్టివిటీ, నేషనల్ హైవే ఎక్స్పాన్షన్, హైవేస్ని బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది స్టేట్ అందరూ కూడా హైవేస్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ కేరళ లోపల హిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హిల్ హైవేస్ కూడా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో మేజర్ ప్రాజెక్ట్స్ ఏంటి, కొచ్చి మెట్రో, కొచ్చి వాటర్ మెట్రో, ఇన్నోవేటివ్ ఎకో ఫ్రెండ్లీ అనమాట. సో వాటర్ మెట్రో ఇది బాగా ఫేమస్ అయింది 3 years బ్యాక్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విజిన్జమ్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్. సో ఇది ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అనమాట. సో డైరెక్ట్గా మీకు క్వశ్చన్ కూడా రావచ్చు ఈయన నుంచి. సో పవర్ సెక్టర్ లోపల ఫుల్ స్టేట్ అంతా ఫుల్ ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది, 50% కెపాసిటీ ఇంక్రీజ్. సో సోలార్ ఎమర్జింగ్ స్ట్రాంగ్లీ. సో బాగా పవర్ ఎలక్ట్రిఫికేషన్ బాగా జరిగింది, ఇంకా సోలార్ కెపాసిటీ కూడా బాగా పెరిగింది. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్కి వస్తే కేరళ ఎమర్జ్డ్ యాజ్ ఎ గ్లోబల్ మోడల్ ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్. సో డిజాస్టర్ రెసిలియన్స్కి ఇది ఒక గ్రేట్ మోడల్గా తయారైంది. హలో యశ్వంత్, క్లాస్లో ఉన్నాను, అయ్యే చేస్తాను ఒక 1/2 hour హిందీ అనాలిసిస్ రికార్డ్ చేస్తాను. రాజమండ్రి చేస్తాను, ఒక్క క్లాస్ అయ్యాక చేస్తాను. సో కేరళ ఎమర్జ్డ్ యాజ్ ఎ గ్లోబల్ మోడల్ ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్ అనమాట. సో డీసెంట్రలైజ్డ్ రెస్పాన్స్ సిస్టమ్. సో రెస్పాన్స్ సిస్టమ్ క్విక్గా ఉంటుంది. ఎఫెక్ట్ ఎవరైతే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఉంటారో, ERTS అంటాం అనమాట, వాళ్ళు రెడీగా ఉంటున్నారు. అండ్ ఎఫిషియెంట్ ఫ్లడ్ అండ్ పాండమిక్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు ఇందాక నెఫా వైరస్ అన్నాం, అదేంటి పాండమిక్ లాంటి సిచ్యువేషన్స్ అనమాట. ఇంకా కేరళ లోపల వర్షాలు ఎక్కువ పడుతుంటాయి బికాస్ ఆఫ్ ది అక్కడ ఏముంటాయి మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉండడం వల్ల అక్కడ 2 areas ఉంటాయి, విండ్వర్డ్ సైడ్ అండ్ లీవర్డ్ సైడ్. సో విండ్వర్డ్ సైడ్ లోపల ఎక్కువ వర్షాలు పడడం వల్ల అక్కడ ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, వాటిని బాగా మేనేజ్ చేస్తున్నారు. అండ్ కల్చరల్ అండ్ సోషల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇంక్రీజ్డ్ స్పెండింగ్ ఆన్ ఆర్ట్స్, కల్చర్, హెరిటేజ్. సో అన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తున్నారు అనమాట. సో ఆర్ట్స్ మీద నీకు మామూలుగా థియేటర్ కల్చర్ అనేది ఎక్కువగా కూడా కేరళలో ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లైక్ IFFK, కోచి బెయినియల్ ఇవన్నీ కూడా పెడుతున్నారు. సో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా పెరిగిందనమాట. సో ఇంక్లూజివ్ ఫెసిలిటీస్, ఉమెన్ కూడా పార్టిసిపేషన్ చేసినట్టు.
అండ్ లేబర్ అండ్ సోషల్ ప్రొటెక్షన్కి వచ్చినప్పటికీ స్ట్రెంథనింగ్ ఆఫ్ లేబర్ రైట్స్ ఇంక్లూడింగ్ మైగ్రెంట్ వర్కర్స్. సో మైగ్రెంట్ వర్కర్స్ యొక్క రైట్స్ని బాగా స్ట్రెంత్ చేస్తున్నాం. అండ్ కౌంటర్ నెరేటివ్ టు గ్లోబల్ ట్రెండ్ ఆఫ్ లేబర్ డీరెగ్యులేషన్. సో మెయిన్గా లేబర్ అనేది మనకి ఏ లిస్ట్ లోపలికి వస్తుంది, కాన్స్టిట్యూషన్ లోపల కాంకరెంట్ లిస్ట్ లోపలికి వస్తుంది. అన్ని పాయింట్స్ మీకు ఏవైతే చెప్తున్నానో ఇవి మెయిన్స్ ఆర్టికల్లో చెప్తున్నా సరే దే ఆల్ కమ్ అండర్ ప్రిలిమ్స్ అనమాట. సో లేబర్ అనేది కాంకరెంట్ లిస్ట్ లోపల రావడం, మన ఇండియా యొక్క లేబర్ కోడ్స్ కూడా లేబర్ని డీరెగ్యులేట్ చేస్తున్న టైం లోపల లేబర్కి సోషల్ ప్రొటెక్షన్ ఇవ్వడంలో కేరళ అనేది బాగా ఉంది. అండ్ ఫిజికల్ కన్స్ట్రెయింట్స్, సో క్రిటికల్ ఛాలెంజ్ సెక్షన్ అనమాట. మెయిన్గా స్టేట్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియా యొక్క ఫెడరల్ సిస్టమ్ లోపల మెయిన్గా అసిమెట్రిసిటీ ఎక్కడ మనకి ఎక్కువ కనబడుతుంది, ఇన్ఈక్వాలిటీ అంటే మెయిన్గా ఫిజికల్ రిలేషన్స్. సెంటర్ స్టేట్ రిలేషన్స్ లోపల ఫిజికల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా సెంటర్ వైపు టిల్టెడ్ అనమాట. సో స్టేట్స్కి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, ఇన్కమ్ తక్కువ. సో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, ఇన్కమ్ తక్కువ. మెయిన్గా మన ఇండియా లోపల స్టేట్స్కి ఏంటి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, ఇన్కమ్ తక్కువ. సో దీని ద్వారా ఏమవుతుందంటే స్టేట్స్ హ్యాస్ టు స్పెండ్ మోర్, అంటే వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది, బారో చేయాల్సి వస్తుంది అనమాట. మెయిన్ ప్రాబ్లం అది. సో స్ట్రక్చరల్ ఇష్యూస్ ఇన్ ఇండియాస్ ఫెడరల్ ఫిజికల్ సిస్టమ్ ఏంటి, జిఎస్టీ సెంట్రలైజేషన్, రెడ్యూస్డ్ స్టేట్ అటానమీ. ముందేంటి స్టేట్కి సపరేట్గా సేల్స్ ట్యాక్స్ ఉండేది. సో సేల్స్ ట్యాక్స్ ద్వారా వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చేవి. సో 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తో జిఎస్టీ రావడం అవన్నీ కూడా స్టేట్ అటానమీని తగ్గించేసాయి. అండ్ కాంపన్సేషన్ విత్డ్రావల్. సో జిఎస్టీ కాంపన్సేషన్ ఫండ్ సెస్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. అది 2021తో స్టేట్స్కి ఇవ్వడం ఆపేసాం అనమాట. అది ఓన్లీ 5 years అగ్రిమెంట్. సో 5 years అయిపోయి ఆపేశారు. బట్ అప్పుడే COVID-19 రావడం స్టేట్ గవర్నమెంట్స్ అన్ని అప్పటి నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాయి. అండ్ రైజ్ ఆఫ్ సెస్ అండ్ సర్చార్జెస్. సో ఏదైతే ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఉంటాయో అందులో సెస్ సర్చార్జ్ అనేవి ఇంక్లూడ్ అవ్వవు అనమాట. సో మెయిన్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ట్యాక్స్ రూపంలో కంటే సెస్ అండ్ సర్చార్జ్ రూపంలో ఎక్కువ డబ్బుల్ని వసూలు చేయడం వల్ల వీళ్ళ యొక్క షేర్ తగ్గిపోతుంది. డిక్లైనింగ్ అన్కండిషనల్ ట్రాన్స్ఫర్స్ అనమాట. సో ఫినాన్స్ కమిషన్ ఏ డబ్బులు ఇచ్చినా సరే కండిషన్ పెడుతుంది, మీరు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయండి మీకు ఈ డబ్బులు ఇస్తాం, మీరు ఇది చేయండి అది ఇస్తాం అంటున్నారు తప్ప అన్కండిషనల్ ట్రాన్స్ఫర్స్ ఏమీ లేవు. మీకు ఈ నీడ్ ఉంది మీరు తీసుకోండి అనేసి ఎవరు ఇవ్వట్లేదు. అండ్ ఇంక్రీజ్ రెసిలియన్స్ ఆన్ కండిషనల్ గ్రాంట్స్. సో ప్రతి గ్రాంట్కి కూడా కండిషన్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయండి మీకు డబ్బులు ఇస్తాం, లేకపోతే లేదని ఒక మెకానిజం వచ్చింది. బారోయింగ్ లిమిట్స్ రిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ స్పెండింగ్ అనమాట. సో మెయిన్గా ఏంటంటే ఖర్చు పెట్టాలి, డెవలప్మెంట్ అవ్వాలంటే బారోయింగ్ ఎబిలిటీ ఉండాలి. సో దాన్ని తగ్గించారనమాట. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి, రెడ్యూస్డ్ పాలసీ ఫ్లెక్సిబిలిటీ. మీరే చెప్పండి, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఏది కూడా ఈజీగా చేయలేరు. కన్స్ట్రైంట్స్ ఆన్ సస్టైనింగ్ వెల్ఫేర్ ప్లస్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో మెయిన్గా సస్టైనింగ్ వెల్ఫేర్ని సస్టైన్ చేయడం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద కన్స్ట్రైంట్స్ వస్తాయి. కన్క్లూజన్ ఏంటి, Kerala's experience demonstrates that high human development, social justice and economic growth are not mutually exclusive. సో ఈ మూడు కూడా ఇంక్లూజివ్ కలిసే ఉంటాయి. అంటే ఒకవైపు హ్యూమన్ డెవలప్మెంట్ చేస్తూ సోషల్ జస్టిస్ని చూసుకుంటూ ఎకనామిక్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేయొచ్చు అని చెప్పొచ్చు అనమాట. సో ఇట్లా ఒక మోడల్ ఉంటుంది. ఎందుకంటే వెన్ యూర్ స్పెండింగ్ యూ కాంట్ గెట్ గ్రోత్. సో నార్మల్గా ఏంటంటారంటే నువ్వు రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచినప్పుడు నీకు గ్రోత్ కావాలంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. బట్ కేరళ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్ రాంగ్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద స్పెండ్ చేస్తూ ఇట్ హ్యాస్ స్పెండ్ ఆన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఇట్స్ మోడల్ రూటెడ్ ఇన్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ యాక్టివ్గా స్పెండ్ చేస్తూ డీసెంట్రలైజేషన్ అండ్ వెల్ఫేర్ ఇంక్లూజివిటీ ఆఫర్స్ ఆల్టర్నేటివ్ టు ప్యూర్లీ మార్కెట్ డ్రివెన్ డెవలప్మెంట్. సో మార్కెట్ డ్రివెన్ డెవలప్మెంట్ లోపల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రైట్స్ విల్ బి కాంప్రమైజ్డ్. సో క్యాపిటలిస్టిక్ ఎకానమీస్ అనేవి మీ అందరికీ బాగానే అనిపిస్తాయి. ఇప్పుడు యూఎస్ని చూస్తున్నా, యూరోప్ని చూస్తున్నా, చాలా మంచి కంట్రీస్, అక్కడ పుట్టుంటే బాగుందని ఫీల్ అవుతారు. కానీ అవి డెవలప్మెంట్ స్టేజ్ లోపల అసలు రైట్స్ ఆఫ్ ది పూర్ పీపుల్ గురించి పట్టించుకోనమాట. అందుకే ఇండియా ఎప్పుడు కూడా ఇట్ విల్ నాట్ సే ఇట్ ఈస్ ఎ క్యాపిటలిస్ట్ ఎకానమీ, ఇట్ విల్ సే మిక్స్డ్ ఎకానమీ. ఎందుకంటే మన ఇండియా లోపల పూర్ పీపుల్ ఎక్కువ. సో వాళ్ళని రోడ్డు మీద వదిలేసి మనం డెవలప్ అవ్వలేమన్నమాట. However, sustaining this strategy requires transforming India's fiscal federalism. సో ఇప్పుడు కేరళ మోడల్ ఇంకా కంటిన్యూ చేయాలంటే కేరళకి డబ్బులు కావాలి. సో ఉంటేనే అది కరెక్ట్గా అవ్వగలదు అనమాట. సో చాలా అంటే చాలా మంచి క్వశ్చన్, మంచి ఆర్టికల్ ఇది. సో నేను దీన్ని డిస్కస్ చేసినప్పుడు కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. ఎందుకంటే డెవలప్మెంట్ మీద పక్కగా ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీలో వన్ మెయిన్స్ క్వశ్చన్ ఇస్ బేస్డ్ ఆన్ డెవలప్మెంట్ అనమాట. ఈ ఆస్పెక్ట్ మెయిన్గా కేరళ వర్సెస్ గుజరాత్, కేరళ వన్ డికేడ్ అవ్వడం వల్ల సో ఇవన్నీ కూడా మనకు ఒక మంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మేక్ షూర్ యూ గైస్ ప్రిపేర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో కేరళ has emerged as a model of inclusive and
హ్యూమన్ డెవలప్మెంట్ త్రూ సస్టైన్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అండ్ వెల్ఫేర్ ఓరియంటెడ్ పాలసీస్. డైరెక్ట్గా చెప్పేశాడు. సో కేరళ ఇవన్నీ చేసేసి ఒక ఇంక్లూజివ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్కి వచ్చిందని. ఎగ్జామిన్ దిస్ మోడల్ యాజ్ అ కేస్ స్టడీ. సో ఈ మోడల్ ఎట్లా చేయమంటున్నాడు, ఒక కేస్ స్టడీలో చేయమంటున్నాడు. అండ్ అనలైజ్ ఇట్స్ కీ ఫీచర్స్. సో కీ ఫీచర్స్ ఏంటి, దాని యొక్క అవుట్కమ్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి. ఛాలెంజెస్ లోపల మెయిన్గా మీరు రాయాల్సింది ఏంటి, ఫిజికల్ కన్స్ట్రెయింట్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా రావట్లేదు. ఇన్ ఎన్ష్యూరింగ్ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. సో చాలా అంటే చాలా మంచి క్వశ్చన్. యూ కెన్ రైట్ మల్లెపూలో రాయొచ్చు ఈ క్వశ్చన్ని. సో మేక్ షూర్ యూ గైస్ రైట్ ది ఆన్సర్ అనమాట. మనం మెయిన్స్ ఆన్సర్స్ రాస్తూ ఉంటేనే మీ యొక్క అనలిటికల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బాగా పెరుగుతాయి, మీ వే ఆఫ్ లిజనింగ్ థింగ్స్ కూడా బాగా పెరుగుతాయి. సో నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్, ఇరాన్ మే లూజ్ ద బ్యాటిల్స్ బట్ ఇట్ మైట్ స్టిల్ విన్ ద వార్. సో ఎవరు చెప్తున్నారు, ముక్తేదార్ ఖాన్, ప్రొఫెసర్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అట్ యూనివర్సిటీ ఆఫ్ దెలేవర్. సో మిడిల్ ఈస్ట్ గురించి చెప్తున్నారు. సో ఇప్పుడు ఇరాన్ మే లూజ్ ద బ్యాటిల్స్. సో సిరీస్ ఆఫ్ బ్యాటిల్స్ ఈజ్ ఈక్వల్ టు వార్ అనమాట. వార్ అనేది ఒక బ్యాటిల్ కావదు. సో డిఫరెంట్ వార్స్ అవుతూ ఉంటే లాస్ట్కి ఎవడైతే గెలుస్తాడో వాడే విన్నర్ అంటారు. సో అదే చెప్తున్నారు, వార్ని ఎవరు గెలుస్తారంట, ఇరాన్ గెలుస్తారంట. బట్ ఇప్పుడు ఈ చిన్న బ్యాటిల్స్ ఏవైతే ఇరాన్ మీద ఇజ్రాయిల్ అండ్ యుఎస్ కలిపి దాడి చేస్తుందో ఆ అటాక్స్ అనేవి చిన్న లాసెస్ ఇన్ బ్యాటిల్స్ అనమాట, నాట్ ద ఎండ్ ఆఫ్ వార్ అనేసి ఆథర్ చెప్తున్నాడు. సో ఆ పర్స్పెక్టివ్లో ఆర్టికల్ని చూడడానికి ట్రై చేద్దాం. The article analyzes the ongoing US-Israel versus Iran conflict. సో ఒకవైపు ఎవరు ఉన్నారు, US ఇజ్రాయెల్ ఉంది, ఇంకొక వైపు ఇరాన్ ఉంది. సో మీ అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ టు చేంజ్ లీడర్షిప్ ఇన్ వెస్ట్ ఏషియా. సో వెస్ట్ ఏషియా లోపల ఇంకా లీడర్ ఎవరు అని డిసైడ్ చేసే దాని గురించి వార్ అవుతుంది అనమాట. ఆర్గ్యూయింగ్ దట్ డిస్పైట్ టాక్టికల్ మిలిటరీ లాసెస్. సో ఇరాన్కి కొన్ని మిలిటరీ లాసెస్ వచ్చాయి, ఇరాన్ మే అచీవ్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. మెయిన్గా ఎందుకు, దానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మీద కంట్రోల్ ఉంది. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మీద అన్ని డెవలపింగ్ కంట్రీస్ డిపెండ్ అయి ఉన్నాయి డ్యూ టు జియోపొలిటికల్, ఎకనామిక్ అండ్ రీజనల్ డైనమిక్స్. సో జియోపొలిటికల్ డైనమిక్స్ చూసుకున్నా, ఎకనామిక్ డైనమిక్స్ చూసుకున్నా, ఏ డైనమిక్స్ చూసుకున్నా ఇరాన్ వార్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట. ఆర్గ్యుమెంట్స్ ఫర్ వై ఇరాన్ మే విన్ ద వార్. అసలు ఇరాన్ వార్ ఎందుకు విన్ అవ్వచ్చు అంటే, రెజీమ్ రెసిలియన్స్ అండ్ ఇంటర్నల్ కన్సాలిడేషన్. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎందుకు ఇరాన్ వార్ విన్ అవ్వచ్చు అని చెప్పాలంటే, నేను ట్రంప్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ ట్రంప్ ఆ వీడియో లోపల ఏం చెప్పాడంటే, ఇరాన్ లోపల ఒక పెద్ద మేజర్ బ్రిడ్జ్ని డిస్ట్రాయ్ చేస్తాం, ఇది ఇంకా స్టార్టింగ్, ఇరాన్ని మేము కుప్పకూల్ చేస్తామంటే ఒకటే చెప్పాడు ఇరాన్ యొక్క కౌంటర్ పార్ట్, బ్రిడ్జ్ మళ్ళీ కట్టుకోగలం బట్ మీకు మేము వేసే దెబ్బ అనేది మీరు తట్టుకోలేరని చెప్పాడు అనమాట. సో అంత రెసిలియంట్గా ఉంది. సో రెజీమ్ రెసిలియన్స్ అండ్ ఇంటర్నల్ కన్సాలిడేషన్. ఇరానియన్ రెజీమ్ రిమైన్ స్టేబుల్ డిస్పైట్ ఎక్స్టర్నల్ ప్రెషర్. యూఎస్ నుంచి ఎంత సరెండర్ అవ్వమని ఎంత పెద్ద ప్రెషర్ వచ్చినా సరే ఇరాన్ యొక్క రెజీమ్ అనేది ఆగట్లేదు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట, IRGC అంటాం. ఇది ఇరాన్ యొక్క సావరెంటీని కాపాడడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తుంది. స్ట్రెంగ్థెన్స్ కంట్రోల్ అనమాట. సో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ డీక్యాపిటైజేషన్ స్ట్రాటజీ టార్గెటింగ్ లీడర్షిప్ హ్యాస్ ఫెయిల్డ్. సో ఏదైతే వీళ్ళు లీడర్షిప్ని అటాక్ చేస్తే కంట్రీ వీక్ అయిపోద్ది అనుకున్నారో అది జరగలేదు. అండ్ హార్డ్ లైనర్స్ కన్సాలిడేషన్ పవర్. సో స్ట్రాంగ్ ఇంటర్నల్ కోహెషన్. సో ఇరాన్ లోపల అందరూ కలిసిపోయారు అనమాట, పీపుల్ అందరూ కలిపి ఒకటే. ఎవరైతే ఇప్పుడు US ఏదైతే అటాక్ చేస్తుందో ఇది యూనిలాటరల్ యాక్షన్స్, దీన్ని ఎట్లయినా కండెమ్ చేయాలని అందరూ ఫిక్స్ అయిపోయారు అనమాట. అదే చెప్తున్నట్టు చూడండి. సో రెజీమ్ రెసిలియన్స్ అండ్ ఇంటర్నల్ కన్సల్టేషన్. ఇరాన్ రెజీమ్ రిమైన్ స్టేబుల్ డిస్పైట్ ఎక్స్టర్నల్ ప్రెజర్. ఎంత వచ్చినా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనే వాళ్ళు కూడా స్ట్రెంగ్తన్ అయిపోయారు. డీక్యాపిటైజేషన్ స్ట్రాటజీ టార్గెటింగ్ లీడర్షిప్ హ్యాస్ ఫెయిల్డ్. ఇప్పుడు లీడర్షిప్ని అటాక్ చేసినా ఇంక లేదు, వెంటనే ఇంకొక లీడర్ వచ్చేస్తాడు తప్ప అతని గురించి బాధపడిపోయి ఇది ఇంకేం లేదు, ఎంత కూడా వచ్చిందనమాట. నెక్స్ట్ హారిజాంటల్ ఎస్కలేషన్ కెపాసిటీ. ఇరాన్ ఎక్స్పాండెడ్ కాన్ఫ్లిక్ట్ బియాండ్ డైరెక్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అనమాట. సో ఇప్పుడు వార్ ఎవరికి, ఇరాన్కి ఇజ్రాయెల్కి. సో కన్వెన్షనల్లీ ఏంటి, వీళ్ళిద్దరే కొట్టుకోవాలి. బట్ ఏంటి, ఇరాన్ ఎక్స్పాండెడ్ కాన్ఫ్లిక్ట్ బియాండ్ డైరెక్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అనమాట. సో UAE లోపల, ఖతర్ లోపల ఉన్న బేసెస్ ఏవైతే ఉన్నాయో, సో బహ్రెయిన్ లోపల 5th నేవల్ ఫ్లీట్ ఉంటుంది, దాన్ని అటాక్ చేసింది. సో టార్గెటింగ్ డైరెక్ట్గా US బేసెస్ని అటాక్ చేస్తుంది. ఎంగేజింగ్ రీజనల్ ప్రాక్సీస్ అనమాట. రీజనల్ ప్రాక్సీస్ ఎవరు, హమాస్, హెజ్బుల్లా, వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మల్టీఫోర్డ్ వార్ అవుతుంది. ఎబిలిటీ టు డిస్రప్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ లోపల 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ఫ్లో ఉంటుంది.
సో దాన్ని డిస్టర్బ్ చేసేసింది అనమాట. సో దీనివల్ల ఏమైపోతుంది, ఇంపాక్ట్స్ గ్లోబల్ ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది, ఇంక్రీజెస్ ఇరాన్స్ లెవరేజ్. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఇండియా కూడా ఒకటే అంటుంది, వార్ ఆపండి, ఇరాన్ని టేబుల్ మీద తీసుకోండి అండి, అందరూ ఒకటే చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు, బికాజ్ ఇట్ హ్యాస్ డిస్రప్టెడ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద క్వశ్చన్ రాకుండా నెక్స్ట్ ఫిలిమ్స్ అయితే ఉండదు, ఇన్ అండ్ అరౌండ్ లోపల రావచ్చు. మేక్ షూర్ యూ గైస్ రైట్ దట్. So strategic miscalculations by the US, overestimation of military success translating into political victory. సో మెయిన్గా మిలిటరీ సక్సెస్ని ఓవర్ ఎస్టిమేషన్ చేసేసి దానివల్ల పొలిటికల్ విక్టరీ వచ్చేస్తుంది అనేసి అనుకుంటుంది. అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ ఇరాన్స్ ఎండ్యూరెన్స్. సో ఇరాన్ యొక్క ఎండ్యూరెన్స్ని తక్కువ చేసుకుంటుంది, వాళ్ళ యొక్క మిలిటరీ పవర్ని ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటుంది, ఇరాన్ యొక్క ఎండ్యూరెన్స్ని తక్కువగా ఎస్టిమేట్ చేస్తుంది అన్నమాట. దీనివల్ల ప్రాబ్లం ఏమైపోతుందంటే ఇరాన్ యొక్క ఎండ్యూరెన్స్ని వీళ్ళు గమనించలేకపోతున్నారు. ఇప్పుడు మీరు ఒకరిని కొట్టారు, ఒక దెబ్బ కొట్టినా వాడు కామ్గా ఉన్నాడంటే దాని అర్థం ఏంటో వాడు ఓడిపోయాడని కాదు, వాడు ఎండ్యూర్ చేస్తున్నాడు. సో మీరు అదే చూసుకోవాలన్నమాట. సో పాలసీ కన్ఫ్యూజన్ ఇన్ వాషింగ్టన్ వీకెండ్స్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. సో వాషింగ్టన్ లోపల పాలసీ అనేది కరెక్ట్గా లేదు, ట్రంప్ ఒకటి చెప్తున్నాడు, అక్కడ పార్లమెంట్ ఒకలా ఉంది. సో వీక్నింగ్ ఆఫ్ యుఎస్ అలైస్. సో యుఎస్ అలైస్ కూడా కరెక్ట్గా లేరు, ఎందుకంటే యుఎస్ యొక్క అలైస్తో కూడా కరెక్ట్గా లేదు. నాటో అలైస్ నాట్ ఫుల్లీ సపోర్టివ్. సో నాటో లోపల ఉన్న అందరి కంట్రీస్కి కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఈ వార్ మీద, ఎందుకంటే యుక్రెయిన్ యొక్క అండ్ రష్యా యొక్క వార్లో నాటో సపోర్ట్ అనేది కరెక్ట్గా లేదు, యుఎస్ సపోర్ట్ అనేది నాటో కరెక్ట్గా ఇవ్వడం వల్ల అక్కడ డైవర్షన్స్ వచ్చాయి. గల్ఫ్ కంట్రీస్ హెస్టెన్ డ్యూ టు ఫియర్ ఆఫ్ రిటాలియేషన్. సో ఇప్పుడు యుఏఈ, ఖతర్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అటాక్ చేయడానికి భయపడుతున్నారు, ఎందుకంటే ఒకవేళ వీళ్ళు ఏమైనా చిన్నగా గెలికారంటే వీళ్ళ మీద బాంబులు పడిపోతారు. గ్రోయింగ్ పర్సెప్షన్ దట్ వార్ ఈజ్ యుఎస్ డ్రివెన్. ఇప్పుడు ఏమైపోయింది, ఒక పర్సెప్షన్ యుఎస్ డ్రివెన్ వార్ అవుతుంది, ఇజ్రాయెల్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎస్కలేషన్. సో ఇజ్రాయెల్ వల్ల ఎస్కలేషన్ జరుగుతుంది, యుఎస్ వార్ డ్రైవ్ చేస్తుంది. రీజనల్ యాక్టర్స్ ఎక్స్ప్లోరింగ్ ఆల్టర్నేటివ్స్, ఎగ్జాంపుల్ డిప్లొమసీ ప్లాట్ఫామ్స్. సో రీజనల్ యాక్టర్స్ ఎట్లా ఉన్నారు, మీరు మాకెందుకురా బాబు, మీరు కొట్టుకొని మమ్మల్ని చంపేస్తారు అన్నట్టు రీజనల్ యాక్టర్స్ నుంచి డిప్లొమసీ ప్లాట్ఫామ్స్ చుట్టూ తిరుగుతున్నారు అనమాట. నెక్స్ట్ ఎకనామిక్ అండ్ డిప్లొమాటిక్ లెవరేజ్. సో రైజింగ్ ఆయిల్ ప్రైస్ వల్ల ఏంటి, ఇండైరెక్ట్ బెనిఫిట్ టు ఇరాన్. ఇప్పుడు డైరెక్ట్గా ఆయిల్ ప్రైస్ పెరిగిపోవడం వల్ల ఇరాన్ యొక్క ఆయిల్కి కాస్ట్ ఎక్కువైపోయింది. ఇంక్రీజ్డ్ సపోర్ట్ ఆర్ ఎంగేజ్మెంట్ ఫ్రమ్ గ్లోబల్ సౌత్. సో గ్లోబల్ సౌత్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు యూఎస్ కన్నా అందరూ ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, ఇరాన్ సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఆయిల్ చీప్ ప్రైస్కి కావాలి. సో దానివల్ల గ్లోబల్ సౌత్ నుంచి సపోర్ట్ ఇటు వెళ్ళిపోయింది. అండ్ లాంగర్ వార్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ స్ట్రెయిన్ ఆన్ యుఎస్ ఎకానమీ అండ్ డొమెస్టిక్ సపోర్ట్. సో మెయిన్గా ఇప్పుడు వార్ అనేది చిన్నగా జరిగింది అనుకో, యుఎస్ ఎకానమీ ఓకే. ఇప్పుడు యుఎస్ ఎకానమీ ఇప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్, ఇన్ఫ్లేషన్ ఇష్యూస్, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న టైం లోపల ఇంకా వార్ అనేది ఎక్కువ సమయం జరిగితే ఏమవుతుంది, గ్రేటర్ స్ట్రెయిన్ ఆన్ యుఎస్ ఎకానమీ అండ్ డొమెస్టిక్ సపోర్ట్ అనమాట. సో ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ వై ఇరాన్ మే నాట్ విన్. అసలు వారు ఇరాన్ ఎందుకు గెలొచ్చు అన్న దాని గురించి రీజన్స్ చూసాం. ఒకటి ఫస్ట్ రీజన్ ఏంటి, రెజిలియన్స్. ఆ కంట్రీ లోపల ఉన్న రెజిమ్ ఏదైతే ఉందో బాగా స్ట్రాంగ్ అయిపోయింది. హారిజాంటల్ ఎస్కలేషన్ కెపాసిటీ, వార్ అనేది ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్య కాదు, వేరే వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. స్ట్రాటజిక్ మిస్కాలిక్యులేషన్స్ బై ది యుఎస్ తను ఎక్కువగా ఊహించుకొని ఇరాన్ తక్కువ చూస్తుంది. వీక్నింగ్ ఆఫ్ యుఎస్ అలైస్, నాటో సపోర్ట్ లేదు, గల్ఫ్ కంట్రీ సపోర్ట్ లేదు. అండ్ ఎకనామిక్ అండ్ డిప్లొమాటిక్ లెవరేజ్ అనేవి ఎందుకు ఇరాన్ వార్ గెలుస్తే అనడానికి రీజన్. ఇరాన్ ఎందుకు ఓడిపోతుంది అనడానికి ఏంటి, మిలిటరీ ఇన్ఫీరియారిటీ. మీరు అవునండి కాదనండి, యుఎస్ ఎకానమీ $30 trillion. యుఎస్ యొక్క మిలిటరీ స్పెండింగ్తో పోలిస్తే అసలు ఏది మన కంట్రీ యొక్క జీడిపి అంత ఉంటుంది వాళ్ళ యొక్క మిలిటరీ స్పెండింగ్ అనమాట. సో టెక్నాలజికల్లీ ఇంకా ఎవరి తోపు అంటే యుఎస్ఏ తోపు. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ హ్యావ్ సుపీరియర్ ఎయిర్ అండ్ టెక్నాలజికల్ పవర్. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఆర్ అన్ఫర్మిడబుల్. సో అన్ఫార్మేడబుల్ అంటారు కదా, వాళ్ళని ఓడించడమే కష్టం. ఇరాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మిలిటరీ అసెట్స్ సఫరింగ్ డ్యామేజ్. సో మెయిన్గా ఇరాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని కాసుకోలేకపోతుంది. అండ్ ఎకనామిక్ వీక్నెస్, శాంక్షన్స్ కంటిన్యూ టు కంటైన్ ఇరాన్స్ ఎకానమీ. సో ఇరాన్ అనేది మీ అందరికీ తెలిసిందే, ఇరాన్, నార్త్ కొరియా ఇవన్నీ కూడా ఏంటి FATFలో కూడా బ్లాక్ లిస్ట్ లోపల ఉన్నాయన్నమాట. సో దీని ద్వారా ఏంటి, శాంక్షన్స్ కంటిన్యూ టు కన్స్ట్రెయిన్ ఇరాన్స్ ఎకానమీ ఇప్పటికీ కూడా శాంక్షన్స్ ఉన్నాయి, వీళ్ళకి లోన్స్ దొరకట్లేదు, ఏమీ లేదు. లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ అన్సర్టైన్. వాళ్ళకి డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళు ఎప్పటికైనా సరే వంగాల్సిందే. అండ్ రిస్క్ ఆఫ్ ఎస్కలేషన్. సో ఫుల్ స్కేల్ వార్ కుడ్ డీస్టెబిలైజ్ ఇరాన్ ఇంటర్నల్లీ. ఒకవేళ ఫుల్ స్టేజ్ వార్ అంటే ల్యాండ్ బేస్డ్ వార్, ఒకవేళ ల్యాండ్ బేస్డ్ వార్ కనుక స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఒకవేళ యుఎస్ ఫోర్సెస్ కనుక ఇరాన్ లోపలికి ఎంటర్ అయిపోతే
దానివల్ల ప్రాబ్లం ఏంటి, డీస్టెబిలైజ్ ఇరాన్ ఇంటర్నల్లీ. ఫుల్ స్కేల్ వార్ వల్ల ప్రాబ్లం ఏంటి, ఇరాన్ ఇంటర్నల్లీ డీస్టెబిల్ అయిపోయి ట్రిగర్ వైడర్ రీజనల్ కాన్ఫ్లిక్ట్, అది కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. రెఫ్యూజీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డిప్లొమాటిక్ ఐసోలేషన్. సో డిస్పైట్ గ్లోబల్ సౌత్ ఎంగేజ్మెంట్, ఇరాన్ ల్యాక్ స్ట్రాంగర్ అలయన్సెస్ కంపేరబుల్ టు నాటో. సో నాటో అంత స్ట్రాంగ్ అలయన్సెస్ గ్లోబల్ సౌత్ నుంచి ఇరాన్కి రావు. ఎందుకంటే నాటో అనేది ఒక మిలిటరీ గ్రూపింగ్, ఒకరి మీద అటాక్ చేస్తే అందరి మీద అటాక్ చేసినట్టు. అందులో 30 కంట్రీస్ ఉంటాయి, అందరూ కూడా యుఎస్ యొక్క కన్ను సైగల మీద ఉంటారు, కాబట్టి అదొక ప్రాబ్లం ఉందన్నమాట. సో వే ఫార్వర్డ్ ఏంటి, డిప్లొమాటిక్ డీఎస్కలేషన్. సో ఇప్పుడు మెయిన్గా యునైటెడ్ నేషన్స్, ఇండియా, చైనా, ఈ అందరి కంట్రీస్ కూడా వచ్చేసి ఫస్ట్ డీఎస్కలేషన్ చేయాలి. రివైవల్ ఆఫ్ మల్టీలాటరల్ నెగోషియేషన్స్. సో న్యూక్లియర్ డీల్ టైప్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. అప్పుడు కాంప్రిహెన్సివ్ డీల్ చేసుకున్నారు కదా ఇరాన్ అండ్ యూఎస్, అట్లాంటి డీల్ టైప్ ఏదో చేయాలి. రివైవల్ ఆఫ్ మల్టీలాటరల్ నెగోషియేషన్స్ చేయాలి. రీజనల్ డైలాగ్ ప్లాట్ఫామ్స్. సో వెస్ట్ ఏషియా కోఆపరేషన్, మెయిన్గా రీజనల్ డైలాగ్ ప్లాట్ఫామ్స్ లో వెస్ట్ ఏషియా కోఆపరేషన్ ప్రమోట్ చేయాలి. స్ట్రాటజిక్ రిస్ట్రైంట్ బై మేజర్ పవర్స్. సో యుఎస్ అండ్ ఇజ్రాయెల్ షుడ్ అవాయిడ్ ఎస్కలేషన్ బియాండ్ లిమిటెడ్ ఆబ్జెక్టివ్స్. సో ఏదైతే యుఎస్ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు పరిధి దాటి అటాక్కి వెళ్ళిపోతున్నారు, దాని మీద చేయకూడదు. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ షుడ్ అవాయిడ్ ఎస్కలేషన్ బియాండ్ లిమిటెడ్ ఆబ్జెక్టివ్స్. ఇరాన్ షుడ్ క్యాలిబ్రేట్ ప్రాక్సీ ఎంగేజ్మెంట్స్ అనమాట. సో హమాజ్ని, హెజ్బొల్లాని వాళ్ళు కూడా తగ్గించడానికి చూడాలి. అండ్ నెక్స్ట్, స్ట్రెంథనింగ్ రీజనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, ఎంకరేజ్ కలెక్టివ్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ ఇన్ వెస్ట్ ఏషియా. ఇప్పుడు వెస్ట్ ఏషియా లోపల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్స్. సో ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి స్ట్రాంగ్గా లేవు వెస్ట్ ఏషియా లోపల. అదొకటి. రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ఎక్స్టర్నల్ పవర్. చెప్పాయి కదా, ఇప్పుడు యూఎస్ మీద కానీ చైనా మీద కానీ వీళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. వీళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వీళ్ళకంటూ ఒక రీజనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఉండాలి. ఎనర్జీ సెక్యూరిటీ మెజర్స్ ఫర్ ఇండియా అండ్ ద వరల్డ్. సో డైవర్సిఫై ఎనర్జీ సోర్సెస్. ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీస్ ఏం చేయాలి, ఈ ఇరాన్ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, వెస్ట్ ఏషియా మీద డిపెండ్ అవ్వకుండా ఎనర్జీ సోర్సెస్ని డైవర్సిఫై చేసుకోవాలి. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. మన ఇండియా లోపల స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, విశాఖపట్నం, పాడూర్, మ్యాంగ్లూర్, చాండీకోల్. సో చాండీకోల్ ఎక్కడ ఉంది, ఒడిస్సా. పాడూర్ అండ్ మ్యాంగ్లూర్ ఎక్కడ ఉంది, కర్ణాటక. అండ్ విశాఖపట్నం ఎక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్. సో ఆల్టర్నేటివ్ షిప్పింగ్ రూట్స్ని ప్రమోట్ చేసుకోవాలి, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ అయిపోయింది కాబట్టి. సో కన్క్లూజన్ లోపలికి వస్తే ఏమని రాయొచ్చు, ద ఆర్టికల్ హైలైట్స్ ఎ కీ జియోపొలిటికల్ లెసన్. సో విన్నింగ్ బ్యాటిల్స్, మిలిటరీ సక్సెస్ డస్ నాట్ గ్యారంటీ విన్నింగ్ వార్స్. సో ఏదైతే వార్ మిలిటరీగా సక్సెస్ అయినంత మాత్రాన మీకు కావాల్సిన అవుట్కమ్స్ వస్తాయనేసి ఎవరు చెప్పలేరు. సో ఇరాన్స్ రెసిలియన్స్, అసిమెట్రిక్ క్యాపబిలిటీస్ అండ్ జియోపొలిటికల్ leverage may offset its military disadvantage. So potentially allowing it to emerge stronger in long run provided the conflict remains prolonged and limited in scale అనమాట. సో ఈ వార్ అనేది ఎంత వీలైతే అంత ఫాస్ట్గా ఆగితే అని మంచిది అనమాట. ఎందుకంటే దీనివల్ల మెయిన్ ఇంపాక్ట్ ఎవరు చూస్తున్నారంటే గ్లోబల్ సౌత్. సో మెయిన్గా వార్ అనేది 2 కంట్రీస్ మధ్య జరిగింది అనుకోండి. ఆపరేషన్ సింధూర్ అయింది, ఇండియా అండ్ పాకిస్తాన్ కొట్టుకోవడం వల్ల వరల్డ్ మొత్తానికి ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన మీద ఎవరు డిపెండెంట్ లేరు. అట్మాక్స్ మనమే వేరే వాళ్ళ మీద డిపెండెంట్ ఉన్నాం. బట్ ఇప్పుడు ఇక్కడ వెస్ట్ ఏషియా లోపల వార్ అయితే ప్రాబ్లం ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయిపోతారు అనమాట. అది మెయిన్ ఇష్యూ ఉంటుంది. సో దీని బేస్ మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. ఇన్ మోడర్న్ వార్ఫేర్ టాక్టికల్ మిలిటరీ సుపీరియారిటీ డస్ నాట్ ఆల్వేస్ ట్రాన్స్లేట్ ఇంటూ స్ట్రాటజిక్ సక్సెస్. సో ఏదైతే ఇప్పుడు యూఎస్ బేస్డ్ ఉందో అదే కాంటెక్స్ట్ మీరు పెడతారనమాట. డిస్కస్ ది స్టేట్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆన్ గోయింగ్ ఇరాన్ యూఎస్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఈ బేస్ చేసుకొని మీరు ఒక మంచి ఆన్సర్ రాయొచ్చు. సో వెరీ గుడ్ క్వశ్చన్ ఫ్రమ్ పర్స్పెక్టివ్ ఆఫ్ మైండ్. సో ఈ 2 క్వశ్చన్స్కి ఒక మంచి ఆన్సర్ ఉంటే ఇయర్ యూపీఎస్సీ మెయిన్స్ లోపల ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. మేక్ షూర్ యూ గైస్ రైట్ ది ఆన్సర్స్. సో ఆన్సర్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ మన యూపీఎస్సీ ప్రిపరేషన్ లోపల. మనం ఎప్పుడైతే ఆన్సర్స్ రాస్తూ ఉంటామో మనం ముందుకెళ్తూ ఉంటాం, లేకపోతే ఇంకా వెనక్కి పడిపోతూ ఉంటాం. సో నెక్స్ట్, ప్రిలిమ్స్ ఆర్టికల్స్. INS Aridaman న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ ఎంటర్స్ ద ఇండియాస్ నావల్ ఫ్లీట్. సో మెయిన్గా మీకు సబ్మెరైన్స్ గురించి చెప్పాలి. సో మీరు అందరూ రానా మూవీ చూసే ఉంటారు కదా, గాజీ. సో అతను అందులోపల ఒక వాటర్ లోపలికి ఒక ఎక్విప్మెంట్తో లోపలికి వెళ్తారు కదా, దాన్ని ఏమంటాం, సబ్మెరైన్ అంటాం అనమాట. సో సబ్మెరైన్ అనేది వాటర్లో సబ్మర్జ్ అవుతూ ఉంటుంది. ఎనిమీస్ని అటాక్ చేయడానికి, ఎనిమీస్ని ట్రాక్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో దాన్ని సబ్మెరైన్ అంటూ ఉంటాం. కానీ సబ్మెరైన్కి ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. సో సబ్మెరైన్స్ మాట వస్తే ఇట్ హ్యాస్ టు కమ్ టు ద సర్ఫేస్, సీ సర్ఫేస్ మీదకి రావాలి, మెయిన్లీ టు గెట్ ఆక్సిజన్.
సో మెయిన్గా ఏంటి, ఆక్సిజన్ తీసుకోవడానికి అది మీదకి రావాలన్నమాట. ఫ్యూయల్ బర్న్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, ఆక్సిజన్ కావాలి కదా. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది ఎప్పుడైతే మీదకి వస్తుందో ఎనిమి వాళ్ళకి తెలిసిపోయి ఈజీగా మనల్ని అటాక్ చేయొచ్చు. సో అందుకోసం ఇండియా ఏమంచి డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరీన్స్ని తయారు చేస్తుంది. అవి కూడా ఎప్పుడో ఒకటి మీదకి రావాలి. సో ఆ ప్రాబ్లమ్ కూడా పక్కన పెట్టడానికి మనం ఏం చేస్తున్నాం, న్యూక్లియర్ సబ్మెరీన్స్. సో న్యూక్లియర్ సబ్మెరీన్స్, న్యూక్లియర్ ట్రయడ్ అంటాం. అంటే వాటర్లోని, ఎయిర్లోని, ల్యాండ్లోని అన్నిటిలోని మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ న్యూక్లియర్ ట్రయడ్ అనమాట. అందులో భాగంగానే మనం ఐఎన్ఎస్ అరిదామన్. బేసిక్ క్వశ్చన్ యూపీఎస్సీలో ఏంటి, వాట్ ఈస్ ఐఎన్ఎస్ అరిదామన్ అంటే మీరు ఏం పెట్టాలి, న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్. సింపుల్, ఐఎన్ఎస్ అరిదామన్ అంటే ఏంటి, న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్. అదే బేసిక్ క్వశ్చన్ వస్తుంది. సో దాని బేస్ మీద మనం డిస్కస్ చేద్దాం. ఇండియా కమిషన్డ్ ఐఎన్ఎస్ అరిదామన్, ఇట్స్ థర్డ్ న్యూక్లియర్ పవర్డ్ బెలిస్టిక్ మిసైల్ సబ్మెరీన్. సో మన బెలిస్టిక్ మిసైల్ సబ్మెరీన్ లోపల పార్ట్లు ఇది ఎన్నో, ఐఎన్ఎస్ అరిదామన్ అనేది థర్డ్ అంట. స్ట్రెంథనింగ్ ఇట్స్ న్యూక్లియర్ ట్రయాడ్. సో న్యూక్లియర్ ట్రయాడ్ అంటే ఏంటి, ట్రై అంటే 3 కదా, ఎయిర్, వాటర్ అండ్ ల్యాండ్. మూడిటి లోపల కూడా మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అండ్ బూస్టింగ్ మెరిటైమ్ డిటరెన్స్ అండర్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. సో స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ కన్నా మనం న్యూక్లియర్ డిటరెన్స్ ప్రమోట్ చేస్తాం అనమాట. సో ఐఎన్ఎస్ హరిదామన్, ఐఎన్ఎస్ హరిదామన్ మీద క్వశ్చన్స్ రావచ్చు. ఇట్ ఈస్ ద థర్డ్ సబ్మెరైన్ ఆఫ్ అరిహంత్ క్లాస్. సో అరిహంత్ క్లాస్ సబ్మెరైన్స్ లోపల ఇది ఎన్నోది, థర్డ్. సో టైప్ ఏంటి, సబ్మర్జిబుల్ షిప్ బెలిస్టిక్ న్యూక్లియర్, ఎస్ఎస్బిఎన్ అని అంటాడు. ఎస్ఎస్బిఎన్ అనగానే మీకు తెలిసింది ఏంటి, సబ్మర్జిబుల్. సబ్మర్జిబుల్ అంటే వాటర్ లోపలికి వెళ్తుంది. ఇది ఒక షిప్, సబ్మెరైన్. సబ్మెరైన్ అయినా సరే దీన్ని ఏమంటాం, షిప్ అంటాం. బెలిస్టిక్, బెలిస్టిక్ మిసైల్స్ ఎన్ని ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి బెలిస్టిక్, ఇంకొకటి ఏంటి క్రూజ్. బెలిస్టిక్ మిసైల్కి క్రూజ్ మిసైల్కి డిఫరెన్స్ ఏంటి, బెలిస్టిక్ మిసైల్ అనేది ఒక ట్రాజెక్టరీ ఫాలో అవుతుంది. అది అవుటర్ స్పేస్ లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చి భూమి మీద అటాక్ చేస్తుంది. క్రూజ్ మిసైల్ అంటే ఓవర్ ది ఫ్లైట్ పాత్ మొత్తాన్ని ఫ్యూయల్ వాడుకొని అటాక్ చేస్తుంది అనమాట. సో ఈ అరిహంత్ క్లాస్ సబ్మెరైన్ లోపల మనం ఏం యూజ్ చేసాం, ఎస్ఎస్బిఎన్ అంటే ఏంటి, సబ్మర్జిబుల్ షిప్ బెలిస్టిక్ న్యూక్లియర్. కెపాసిటీ ఏంటి, ఇట్స్ అప్రాక్సిమేట్లీ 7,000 tons అంట. 7,000 tons ఉంటుంది ఇది వెయిట్. ఇట్ ఈస్ లార్జర్ దెన్ ఇట్స్ ప్రెడిసెసర్స్. సో ఐఎన్ఎస్ అరిహంత్ అనేది ఫస్ట్ది, అందుకే దీన్ని అరిహంత్ క్లాస్ అంటాం. నెక్స్ట్ ఐఎన్ఎస్ అరిగాత్, థర్డ్ ఏంటి ఐఎన్ఎస్ అరిదామన్. సో క్వశ్చన్స్ రావచ్చు, ఈ ఏరియాస్ నుంచి రావచ్చు. ఫస్ట్ ఏంటి అరిహంత్, సెకండ్ ఏంటి అరిగాత్, థర్డ్ ఏంటి అరిదామన్. ఏంటి రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఈజ్ ఐఎన్ఎస్ అరిహంత్, అరిగాత్, అరిదామన్ అంటే న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్స్ అనాలి మీరు. సో ఇవన్నీ ఇంట్లో పాటు సబ్మర్జిబుల్ షిప్ బెలిస్టిక్ న్యూక్లియర్లో పార్ట్ అనమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కీ ఫీచర్ ఏంటి, ఏ న్యూక్లియర్ పవర్డ్ బెలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. సో ఇది దీని పవర్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, న్యూక్లియర్ ఎనర్జీ నుంచి వస్తుంది. ఇట్ కెన్ స్టే సబ్మర్జ్డ్ ఫర్ లాంగర్ పీరియడ్స్. చెప్పా కదా, మెయిన్గా సబ్మరైన్స్ లోపల మెయిన్ ప్రాబ్లం ఏంటి, అది గాలికి లోపలికి రావాలి, వాటర్ సర్ఫేస్ లోపలికి రావాలి టు గెట్ ఆక్సిజన్. సో బట్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్లో బెనిఫిట్ ఏంటి, ఇట్ కెన్ స్టే సబ్మర్జ్డ్ ఫర్ లాంగర్ పీరియడ్స్. సో క్వశ్చన్ ఇక్కడి నుంచే వస్తాడు, మీకు కాన్సెప్చువల్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని కొట్టాలంటే ఇక్కడే కొడతాడు. లిమిటెడ్ ఓన్లీ బై ఫుడ్ సప్లైస్ అండ్ క్రూ ఎండ్యూరెన్స్. చెప్పా కదా, ఫుడ్ కోసమే గాలి లోపలికి రావాలి తప్ప, నీటి మీదకి రావాలి తప్ప, లేకపోతే వాళ్ళు రారు. అన్లైక్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్. బట్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ ఆక్సిజన్ తీసుకోవడానికి రావాలి. సో ఇండియాస్ న్యూక్లియర్ ట్రయాడ్ అంటే ఏంటి, ద కమిషనింగ్ ఆఫ్ ఐఎన్ఎస్ అరిదామన్ స్ట్రెంథన్స్ న్యూక్లియర్ ట్రయాడ్. సో న్యూక్లియర్ ట్రయాడ్ ఏంటంటే ద క్యాపబిలిటీ టు లాంచ్ న్యూక్లియర్ వెపన్స్. సో న్యూక్లియర్ వెపన్స్ మనం ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి లాంచ్ చేయగలం, ల్యాండ్ నుంచి చేయగలం. ల్యాండ్ నుంచి అంటే ఇంటర్ కాంటినెంటల్ బెలిస్టిక్ మిసైల్స్. సో అగ్ని సిరీస్, అగ్ని లోపల మనకి ఎన్ని ఉంటాయి, అగ్ని 1 to 5 వరకు ఉంటాయి కదా. సో అందులోపల మనం ల్యాండ్ నుంచి లాంచ్ చేయగలం. ఎయిర్, స్ట్రాటజిక్ బాంబర్స్ అండ్ ఫైటర్ జెట్స్. సో రాఫెల్, మిరాజ్ 2000 వీటితో మనం ఏం చేయొచ్చు, గాలిలో నుంచి న్యూక్లియర్ బాంబ్స్ లాంచ్ చేయొచ్చు. అండ్ సి సబ్మర్జిబుల్ షిప్ బెలిస్టిక్ న్యూక్లియస్ ఎక్కడి నుంచి కూడా చేయొచ్చు అనమాట. సో ద మోస్ట్ సర్వైవబుల్ లెగ్ ఆఫ్ ట్రయాడ్. సో స్ట్రాటజిక్ నోట్ ఏంటి, ఎస్ఎస్బిఎన్స్ ఆర్ క్రిటికల్ ఫర్ ఇండియాస్ నో ఫస్ట్ యూస్. సో మన న్యూక్లియర్ పాలసీ పేరు ఏమని పిలుద్దాం మనం, నో ఫస్ట్ యూస్ పాలసీ. మనం ఏ కంట్రీ మీద కూడా ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ మన చేతి నుంచి చెయ్యం, వాళ్ళు వేసాకే మన యొక్క అటాక్ అనేది ఎలా ఉంటుందంటే దారుణంగా ఉంటుంది అనమాట. వాళ్ళ కంట్రీకి ఇంకా నామరూపాలు లేకుండా చేయడానికి మన పాలసీ అనమాట. ప్రొవైడింగ్ గ్యారంటీడ్ సెకండ్ స్ట్రైక్, దీన్ని ఏమంటామంటే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటాం. ఒక్కడ మనల్ని కొట్టాక రివర్స్ మనం కొట్టే దెబ్బని ఏమంటాం, సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ. బికాస్ they are difficult for enemies to detect and destroy.
సో అరిహంత్ క్లాస్ లైనప్ చూడండి. ద ఆర్టికల్ ప్రొవైడ్స్ అ టైమ్ లైన్ ఆఫ్ ఇండియాస్ ఇండిజినస్ సబ్మర్సిబుల్ షిప్ బెలిస్టిక్ న్యూక్లియస్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్. సో ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటి? అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ప్రాజెక్ట్ అంట. సో యూపీఎస్సీ లోపల ఎట్లాంటి స్టేట్మెంట్స్ బిక్ చేసుకుంటాడు? సో ఐఎన్ఎస్ అరిదామన్, అరిగాత్ అండ్ అరిహంత్ బిల్డ్ అండర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ప్రాజెక్ట్ అంటే మీరు స్టేట్మెంట్ రైట్ అని పెట్టాలన్నమాట. సో ఐఎన్ఎస్ అరిహంత్ అనేది ఎప్పుడు వచ్చింది? 2016 లోపల కమిషన్ అయింది. ఐఎన్ఎస్ అరిగాత్ లాస్ట్ ఇయర్ అయింది 2024 అండ్ ఐఎన్ఎస్ హరిదామన్ ఇప్పుడు అయింది అనమాట. S4 నెక్స్ట్ ఏంటి? లాస్ట్ది అండ్ లాస్ట్ వన్ ఏంటి? ఐఎన్ఎస్ అరిసుదాన్ అంట కరెంట్లీ అండర్ గోయింగ్ సీ ట్రయల్స్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఈవెన్ మోర్ ఫైర్ పవర్స్. సో సీ ట్రయల్స్ లోపల ఉంది. కీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ లొకేషన్స్ ఏంటి? షిప్ బిల్డింగ్ సెంటర్ లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం వేర్ ది సబ్మెరీన్స్ ఆర్ ఇండిజినస్లీ కన్స్ట్రక్టెడ్. సో మన విశాఖపట్నంలోనే ఈ ఐఎన్ఎస్ అరిగాత్ అరిదామన్ని మనం ఏం చేసాం? కన్స్ట్రక్ట్ చేసాం. అండ్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ద ఆపరేషనల్ అథారిటీ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కంట్రీస్ టాక్టికల్ అండ్ స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్ స్టాక్ పైల్. సో మన ఇండియా లోపల స్ట్రాటజిక్ అండ్ న్యూక్లియర్ వెపన్స్ స్టాక్ పైల్ ఎవరు మెయింటైన్ చేస్తారంటే మీరు ఏమని పెట్టాలి? స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. సో న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మెరీన్స్కి న్యూక్లియర్ పవర్డ్ బెలిస్టిక్ సబ్మెరీన్స్కి డిఫరెన్స్ ఏంటి? సో ప్రైమరీ వెపన్స్ ఏంటి? టార్పిడోస్, క్రూజ్ మిసైల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి? సబ్మెరీన్ లాంచ్డ్ బెలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి. ప్రైమరీ రోల్ ఏంటి? హంటర్ కిల్లర్, డిస్ట్రాయింగ్ అదర్ షిప్స్. ఇదేంటి? స్ట్రాటజిక్ డిటరెన్స్ అనమాట. అవతల వాళ్ళు అటాక్ చేస్తే గట్టిగా అటాక్ చేయడానికి. ఇండియా స్టేటస్ ఏంటి? లీజ్డ్ ఫ్రమ్ రష్యా. అకుల్ క్లాస్ ఉన్నాయన్నమాట. ఇవి SSN అనమాట, సబ్మెరైన్స్ డైరెక్ట్గా అటాక్ చేసే సబ్మెరైన్స్. ఇవి ఇండిజినస్ అరిహంత్ క్లాస్ ఏమొచ్చి SSBNs అనమాట. సో క్వశ్చన్ ఇంత డెప్త్ లోపలికి వెళ్ళడు, బట్ వెళ్ళినా సరే మీరు అందరూ రాయాలి బికాజ్ యూ ఆల్ ఆర్ మై రీసెర్చ్ స్టూడెంట్స్. సో రెండు with reference to INS Aridaman, consider the following statements. So it is nuclear powered attack submarine designed primarily for anti-submarine warfare. చెప్పండి, INS Aridaman అనేది ఏంటి? SSBN, సబ్మర్సిబుల్ షిప్ బెలిస్టిక్ న్యూక్లియర్. సో మెయిన్గా అదేంటి? దేనికోసం మనం బిల్డ్ చేసాం? సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ కోసం మనం బిల్డ్ చేసాం. సో ఇది అటాక్ క్లాస్ కాదు, SSN క్లాస్ కాదు, అటాక్ సబ్మరైన్స్ కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ట్రయాడ్ అండ్ ప్రొవైడ్ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ. సో ఇది న్యూక్లియర్ ట్రయాడ్లో పార్ట్, సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ ఇస్తుంది. ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ అండర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ప్రాజెక్ట్. చెప్పా కదా, క్వశ్చన్ డెప్త్కి వెళ్తే ఎట్లాంటి స్టేట్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ as part of advanced technology vessel project. So second and third statements are right. First statement is wrong. But answer to this question is 2 and 3 only. Inta easy ga question solve cheyochu when you have the complete knowledge over the concept anamata. Next, indigenous stealth frigate INS Taragiri. So recently seen in news, what is INS Taragiri anted? INS Taragiri ante meer em pettali? It is స్టెల్త్ ఫ్రిగేట్. ఇట్ ఈస్ వాట్? స్టెల్త్ ఫ్రిగేట్. సో స్టెల్త్ అంటే ఏంటో చెప్తాను చూడండి. స్టెల్త్ అంటే ఏంటంటే ఫ్లాష్ మ్యాన్. ఈ మధ్య మీరు అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు కదా, ఫ్లాష్ మ్యాన్, ఓఎంఓ ఫ్లాష్ మ్యాన్ అంటారు కదా, మీ కంటికి కనబడకుండా జంప్ అయిపోతుంటాడు కదా, వాడే ఎవరు? ఫ్లాష్ మ్యాన్ అనమాట. స్టెల్త్ టెక్నాలజీ అంటే అంతే, మన కంటికి కనబడకుండా మన రాడార్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కనబడకుండా వెళ్ళే వాటిని ఏమంటాం? స్టెల్త్ అంటాం అనమాట. ఈ స్టెల్త్ ఫ్రిగేట్స్ అంటే ఇవైతే షిప్స్ అనమాట, ఇవి ఫ్రిగేట్స్ అంటాం. ఇవి ఈ స్టెల్త్ ఫ్రిగేట్స్ బిల్డింగ్లో పార్ట్గా మనం INS తారాగిరి మనం ఇప్పుడు కమిషన్ చేసాం. సో చూద్దాం రండి దీని గురించి. సో ఇండియా కమిషన్డ్ ద ఇండిజినస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. సో ఇండిజినస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ అనమాట. పేరేంటి? INS తారాగిరి. సో రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఈజ్ INS తారాగిరి అంటే ఇండిజినస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. ఇండిజినస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ఇంటూ ద ఈస్టర్న్ నేవల్ కమాండ్. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఎక్కడుంది? మన ఫేమస్, మన యొక్క ప్రౌడ్ విశాఖపట్నం. గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఎక్కడ ఉందంటే మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఇన్ విశాఖపట్నం. మార్కింగ్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ ఎన్హాన్సింగ్ నేవల్ క్యాపబిలిటీ అండ్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్. సో మెయిన్గా మన డిఫెన్స్ ప్రొడక్షన్ లోపల నిన్నే చూసాను ఆర్టికల్, మన యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 38,000 crores రీచ్ అయింది. ఇప్పుడు మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అంతా 38,000 crores రీచ్ అయింది. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఆత్మనిర్భరత ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్ అనమాట. డిఫెన్స్ లోపల కూడా మనం ఆత్మనిర్భరత తెచ్చుకోవాలి, సెల్ఫ్ రెసిలియన్స్. వీ హ్యావ్ టు మేక్ ఫర్ అవర్ సెల్స్ అండ్ మేక్ ఫర్ ద వరల్డ్ యాజ్ వెల్. సో దట్ ఈస్ అవర్ స్ట్రాటజిక్ మోటో కదా. సో INS తారాగిరి. సో ఇండిజినస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ అనమాట. సో ఇది ఒక స్టెల్త్ గైడెడ్ అంటే కంటికి రాడార్ సిస్టమ్స్ కనబడకుండా వెళ్తూ ఉంటుంది. పార్ట్ ఆఫ్ ఇండియాస్ అడ్వాన్స్డ్ వార్షిప్ బిల్డింగ్ ప్రోగ్రామ్. సో ఈ INS తారాగిరి అనేది ఏంటి? ఇండియాస్ అడ్వాన్స్డ్ వార్షిప్ బిల్డింగ్ ప్రోగ్రామ్లో పార్ట్.
ఈ స్టేట్మెంట్ అండర్లైన్ చేసుకోండి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ అడ్వాన్స్డ్ వార్షిప్ బిల్డింగ్ ప్రోగ్రామ్. ఇందులో ఏముంటాయి? సూపర్ సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్. సో సూపర్ సోనిక్ అంటే ఏంటి? నార్మల్గా మీకు సోనిక్ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ది సౌండ్. సోనిక్ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఏమంటాం మనం? దేంతో చెప్తాం? సోనిక్ అంటుంటాం. యూనిట్స్ ఏంటి మనం మెజర్ చేసేది? మ్యాక్. సో సోనిక్ సౌండ్, స్పీడ్ ఆఫ్ ది సౌండ్ మెజర్ చేయడానికి మనం యూజ్ చేసే యూనిట్ ఏంటి? మ్యాక్. సో లెస్ దెన్ 0 ఉందనుకోండి, దాన్ని ఏమంటాం? సబ్సోనిక్ అంటాం. సబ్సోనిక్ అంటే లెస్ దెన్ 1. లెస్ దెన్ 1 ఉంటే దాన్ని ఏమంటాం? సబ్సోనిక్. 1 to 5 ఉంటే దాన్ని ఏమంటాం? సూపర్ సోనిక్. సూపర్ సోనిక్ అంటే 1 to 5 ఉంటే దాన్ని ఏమంటాం? సూపర్ సోనిక్. గ్రేటర్ దెన్ 5 ఉంటే దాన్ని ఏమంటాం? హైపర్ సోనిక్ అంటాం అనమాట. 1 to 5 ఉంటే దాన్ని ఏమంటాం? సూపర్ సోనిక్. గ్రేటర్ దెన్ 5 హైపర్ సోనిక్. లెస్ దెన్ 0, లెస్ దెన్ 1 దాన్ని ఏమంటాం? సబ్సోనిక్ అంటాం అనమాట. సో ఇందులో ఏమేమి ఉంటాయి? ఈ ఐఎన్ఎస్ తారాగిరి స్టెల్త్ ఫ్రిగేట్ లోపల ఏమేమి ఉంటాయి? సూపర్ సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ అనమాట. సర్ఫేస్ నుంచి సర్ఫేస్ అటాక్ చేసే సూపర్ సోనిక్ మిసైల్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సిస్టమ్స్ అనమాట. సో ఏదైతే ఎనిమి యొక్క సబ్మెరైన్స్ ఉంటాయో వాటిని అటాక్ చేసే వార్ఫేర్ సిస్టమ్స్ ఉంటాయి. పవర్డ్ బై కోడ్గో. సో కోడోజ్ అంటే కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్. సో ఇందులో ప్రొపల్షన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్ ఉంటుంది. డిజైన్ ఫర్ మల్టీ రోల్ ఆపరేషన్స్. సో ఇది మెయిన్గా దేనికోసం డిజైన్ అయింది? మల్టీ రోల్ ఆపరేషన్స్ ఇన్ బ్లూ వాటర్ ఎన్వైర్మెంట్స్. మెయిన్గా బ్లూ వాటర్ ఎన్వైర్మెంట్స్లో మల్టీ రోల్ ఆపరేషన్స్ గురించి ఉంచింది. ఇండిజినైజేషన్ అండ్ ఆత్మనిర్భరత. బిల్ట్ విత్ సిగ్నిఫికెంట్ ఇండిజినస్ కంటెంట్స్. ఇందులో మెయిన్గా ఏంటి? ఇండియా యొక్క పార్ట్స్నే వాడారనమాట. ఇండియాకి ఎప్పుడు అది ఉంటుంది కదా, వీ హ్యావ్ టు ఆత్మనిర్భరత రావాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ద గూడ్స్ ఆఫ్ అవర్ ఓన్ కంట్రీ. సో గ్రోత్ ఆఫ్ డొమెస్టిక్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ. మన ఇండియా లోపల షిప్ బిల్డింగ్ లోపల మెయిన్గా ఎవరు ఫేమస్ అవుతున్నారు? గుజరాత్, విశాఖపట్నం ఇవన్నీ బాగా డెవలప్ అవుతున్నాయి. రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఫారిన్ డిఫెన్స్ ఇంపోర్ట్స్. సో ఫారిన్ యొక్క డిఫెన్స్ ఇంపోర్ట్స్ మీద తగ్గుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది? టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో చాలా మందికి ఇండియా లోపల బిల్డ్ చేస్తే ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, ఫారిన్ కంట్రీస్ నుంచి మనకి టెక్నాలజీ వస్తుంది, అండ్ స్ట్రాటజిక్ అటానమీ కూడా బిల్డ్ అవుతుంది అనమాట. సో ఎంసీక్యూస్ లోపలికి వెళ్తే, విత్ రిఫరెన్స్ టు ఐఎన్ఎస్ తారాగిరి కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ ఇండిజినియస్లీ బిల్ట్ స్టెల్త్ గైడెడ్ ఫ్రిగేట్ ఆఫ్ ఇండియన్ నేవీ. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఇండిజినియస్ బిల్డ్ స్టెల్త్ గైడెడ్ ఫ్రిగేట్స్ మనం ప్రాజెక్ట్ 17A ప్రాజెక్ట్ నీలగిరిలో పార్ట్గా మనం బిల్డ్ చేస్తాం అనమాట. సో ప్రాజెక్ట్ నీలగిరి అనేది ఎందులో పార్ట్ అనమాట? ఆ క్లాస్లోకి వస్తాయి. ఇట్ ఈస్ పవర్డ్ బై కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్. ఇందాక చూసాం కదా కోడోగ్. సో కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ సూపర్ సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ అండ్ అడ్వాన్స్డ్ యాంటీ సబ్మరీన్ సిస్టమ్స్. సో అడ్వాన్స్డ్ యాంటీ సబ్మరీన్ సిస్టమ్స్ అండ్ సూపర్ సోనిక్ మిసైల్స్ ఉంటాయి. సో అన్ని కూడా రైట్ స్టేట్మెంట్స్. ఐఎన్ఎస్ తారాగిరి మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో డోంట్ మిస్ ఇట్. సో కొన్ని ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఐఎన్ఎస్ తారాగిరి స్టెల్త్ ఫ్రిగేట్ అనమాట, ఇండిజినస్ స్టెల్త్ గైడెడ్ ఫ్రిగేట్. సో ఇది ప్రాజెక్ట్ 17Aలో పాటు. ఇందులో సర్ఫేస్ టు సర్ఫేస్ సూపర్ సోనిక్ మిసిల్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ ఉంటాయి. దీని యొక్క ప్రొపల్షన్ సిస్టమ్ ఏంటి? కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్ అనమాట. మెయిన్గా ఇది ఆత్మనిర్భరత ప్రమోట్ చేయడానికి, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం మనం తయారు చేసాం అనమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, కంప్లయన్స్ ఈజ్డ్ ఫర్ మేనేజింగ్ ప్లాస్టిక్ వేస్ట్ అనమాట. సో మెయిన్గా ఎవరైతే ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం కంప్లైంట్స్ తగ్గించారు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి. సో ద గవర్నమెంట్ హ్యాస్ అమెండెడ్. సో మనకి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో పార్ట్గా మనం బిల్డ్ చేసాం అనమాట. సో అందులో మనం ఈ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్ ఏవైతే కొంచెం ఈజ్ చేసాం అనమాట. సో ద గవర్నమెంట్ హ్యాస్ అమెండెడ్ ద ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఈజింగ్ కంప్లైంట్స్ ఫర్ కంపెనీస్ బై అలౌవింగ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ అన్మెట్ టార్గెట్స్. సో ఎవరైతే మనకి నార్మల్గా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ లోపల ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసాం. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు సీ, నార్మల్గా సప్లై చైన్ ఉంటుంది. సప్లై చైన్లో ఫస్ట్ రా మెటీరియల్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? ప్రొడ్యూసర్ నుంచి ఎవరి దగ్గరికి వెళ్తుంది? వాడు తయారు చేసిన తర్వాత సప్లయర్ నుంచి కస్టమర్. సో కస్టమర్ ఏంటి? ఆ చెత్తను పడేస్తాడు వాడేసిన తర్వాత. దాన్ని మళ్ళీ కలెక్ట్ చేసుకునే బాధ్యత ఎవరిది? ప్రొడ్యూసర్. దీన్ని ఏమంటాం మనం? ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటాం. ఇది మన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్స్ లోపల పెట్టామన్నమాట. ఒకవేళ
ఎవ్రీ ఇయర్ టార్గెట్స్ ఉంటాయి, ఏ కంపెనీ ఎంతెంత కలెక్ట్ చేయాలి ఆ ప్లాస్టిక్ వేస్ట్ అనేది. ఒకవేళ వాళ్ళు కనుక మెట్ అవ్వకపోతే వాళ్ళకి కొంచెం బాగా హెవీగా మానిటరీ కాంపెన్సేషన్ ఉండేది. సో ఇప్పుడు ఏం చేసామంటే అన్మెట్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ తీసుకొచ్చాం అనమాట. క్యారీ ఫార్వర్డ్ రీల్ తీసుకొచ్చాం. ఇంట్రడ్యూసింగ్ ట్రేడబుల్ సర్టిఫికేట్స్. ఎవరైనా ఎక్కువ కలెక్ట్ చేశారనుకోండి, ఎక్కువ కలెక్ట్ చేస్తే తక్కువ కలెక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ట్రేడబుల్ సర్టిఫికేట్స్ తీసుకుంటారు వైల్ కంటిన్యూయింగ్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఈపీఆర్. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్లాంటి ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తీసుకొస్తేనే 100% కంప్లైంట్స్ జరుగుతుంది అనమాట. సో ఒక మంచి టీచర్ అనేవాడు ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా సినిమా చూసుకో, గేమ్స్ ఆడుకో, బట్ బాగా ఎగ్జామ్ రాయంటే ఆ స్టూడెంట్ బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఏమి చేయకు, ఓన్లీ చదువు అంటే నిజంగా బాగా చదివినోడు కూడా చదవడం అనమాట. సో అట్లా ఉంటుంది. సో గవర్నమెంట్ కంప్లైంట్స్ పెంచాలంటే ఎట్లాంటి కంప్లైంట్స్ ఈజింగ్ అనేది బాగా చేయాలన్నమాట. సో వాట్ ఈస్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ? ఈపీఆర్ ఈజ్ అ పాలసీ అప్రోచ్ వేర్ ప్రొడ్యూసర్స్ ఆర్ గివెన్ సిగ్నిఫికెంట్ రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు ఏదైతే ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుందో దాని యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ప్రొడ్యూసర్స్. ఫినాన్షియల్ అండ్ ఫిజికల్ ఫర్ ట్రీట్మెంట్ ఆర్ డిస్పోజ్ ఆఫ్ పోస్ట్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. మనం పడేసిన తర్వాత దాని యొక్క బాధ్యత ఆర్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రొడ్యూసర్స్ది. సో 100% టార్గెట్ బై 24-25 కంపెనీస్ ఆర్ రిక్వైర్డ్ టు కలెక్ట్ అండ్ ప్రాసెస్ ద ఈక్వాలెంట్ 100% ఆఫ్ ప్లాస్టిక్ దే ఇంట్రడ్యూస్ ఇన్ టు మార్కెట్. ఇప్పుడు ఈ ఇయర్ నేను 100 tons ఆఫ్ ప్లాస్టిక్ యూజ్ చేశాను నా ప్రొడక్ట్స్ లోపల. అంటే ఎంతైతే 100 tons ఆఫ్ ప్లాస్టిక్ నేను యూజ్ చేస్తే నేను 100 tons ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ని కలెక్ట్ చేయాలి. అది నా యొక్క రెస్పాన్సిబిలిటీ. దాన్ని ఏమంటాం? ఈపీఆర్ అంటాం. సెంట్రలైజ్డ్ పోర్టల్ ఏంటి? కంప్లైంట్స్ ట్రాక్డ్ వై సెంట్రలైజ్డ్ పోర్టల్ వేర్ కంపెనీస్ సబ్మిట్ సెల్ఫ్ డిక్లరేషన్. సో కంపెనీస్ సెల్ఫ్ డిక్లరేషన్స్ ఇస్తాయి అనమాట. దాని బేస్ మీద కంప్లైంట్స్ చూస్తాం. సో కీ చేంజెస్ ఇన్ 26 అమెండ్మెంట్ ఏం చేస్తాం? ద అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్డ్ కంప్లైన్స్ ఈజింగ్ మెకానిజమ్స్ టు హెల్ప్ కంపెనీస్ మీట్ ద టార్గెట్ అనమాట. సో క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ షార్ట్ ఫాల్. కంపెనీస్ దట్ ఫెయిల్ టు మీట్ ద 25-26 టార్గెట్స్ కెన్ క్యారీ ఫార్వర్డ్ ద డెఫిసిట్ అప్ టు 3 years. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ పడేస్తే మీరు అసలు ఏమీ చేయలేరు. ఇట్స్ లైక్ బౌన్స్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మనం క్యారీ ఫార్వర్డ్ రూల్ తీసుకొచ్చాం. మన టార్గెట్ని మనం 3 years లోపల మెట్ అవ్వచ్చు. కండిషన్ దే మస్ట్ మీట్ అట్లీస్ట్ 1/3 ఆఫ్ ద అన్ఫిల్డ్ టార్గెట్స్ యాన్యువల్లీ డ్యూరింగ్ దోస్ 3 years. సో ఏదైతే అన్ఫిల్డ్ టార్గెట్స్ లోపల 1/3ని పక్కాగా కూడా మీట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 tonsని ఈ ఇయర్ కలెక్ట్ చేయలేదు అంటే నెక్స్ట్ ఇయర్ మినిమం నేను 3 tonsని తీసుకోవాలి అన్ఫిల్డ్ టార్గెట్ లోపల. అప్పుడే ఆ కండిషన్ ద్వారా అది అలా అవుతుంది అనమాట. 3 1/3 గుర్తుపెట్టుకోండి. సో క్యారీ ఫార్వర్డ్ రూల్ 3 years వరకు ఎక్స్టెండ్ చేసాం. ఇంకా కండిషన్ ఏంటి? అట్లీస్ట్ 1/3 ఆఫ్ ది అన్ఫిల్డ్ టార్గెట్స్ యాన్యువల్లీ చూసుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, సో దట్ యూ గైస్ గెట్ ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఆఫ్ ది సబ్జెక్ట్. సో నార్మల్గా ఇయర్ నా టార్గెట్ ఎంత అంటే 100 tons. నేను ఏం చేశానంటే 90 tonsని కలెక్ట్ చేశాను, 10 tonsని కలెక్ట్ చేయలేదు. సో ఈ 10 tonsని నాకు 3 years వరకు ఎక్స్టెండ్ చేస్తారు. ఈ 10 tons నాకు ఎన్ని ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తారు? 3 years. ఎవ్రీ ఇయర్ నేను ఎన్ని tonsని మనం పట్టుకోవాలి? 3 tons. నెక్స్ట్ ఇయర్ 3 tons, ఆ నెక్స్ట్ ఇయర్ 3 tons, మొత్తం 10 tonsని ఈ 3 years లోపల నేను కలెక్ట్ చేశాను అనమాట. అదే క్యారీ ఫార్వర్డ్ రూల్. అంతే సింపుల్. 1/3 అంటే అంతే. మీకు సింపుల్ మ్యాథ్ చేసాను. నెక్స్ట్ ట్రేడబుల్ సర్టిఫికేట్స్. Formalizes a system where companies can purchase credits from others that have exceeded their recycling targets to meet their own obligations అనమాట. సో ట్రేడబుల్ సర్టిఫికేట్స్ మీ అందరికీ కూడా బ్యాంకింగ్ సిస్టమ్ లోపల ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ తెలుసు. అక్కడ కూడా పిఎస్ఎల్ సర్టిఫికేట్స్ ఉంటాయి అనమాట. సేమ్ అట్లా కూడా ఇక్కడ ట్రేడబుల్ సర్టిఫికేట్స్ ఎవరైతే మీట్ అవ్వట్లేదో వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. అండ్ రెగ్యులేటరీ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి? టార్గెట్స్ do not apply when others regulations like food safety standards restrict the use of recycled plastic in packaging. సో ఎప్పుడైనా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫస్ట్ అట్లాంటి వాళ్ళు ఏమైనా రెగ్యులేషన్స్ పడితే అవి దీనికి వర్తించవు. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్. The rules categorize plastic into 3 distinct grounds based on recyclability and physical properties. So plastic ని మనం 3 categories కింద డివైడ్ చేసాం. ఒకటి రిజిడ్ ప్లాస్టిక్, ఇంకొకటి ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్, ఇంకొకటి మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్. క్వశ్చన్స్ ఇక్కడి నుంచి రావచ్చు. సో అకార్డింగ్ టు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ మనం ప్లాస్టిక్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాం, ఎన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేస్తామంటే యూ హ్యావ్ టు సే 3 categories. ఒకటి రిజిడ్ ప్లాస్టిక్, ఇంకొకటి ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్, ఇంకొకటి మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజిడ్ అంటే ఏంటి? పాలీ ఎథైలిన్ టెరాప్థలేట్. పీఈటీ అంటే ఏంటి? పాలీ ఎథైలిన్ టెరాప్థలేట్. ఇక్కడ అన్నింటికి కూడా ఫుల్ ఫామ్స్ ఉండవు. న్యూస్ పేపర్ రాసినప్పుడు వాళ్ళు అందరికీ తెలిసనే కదా రాసుకుంటారు. పాలీ ఎథైలిన్ టెరాప్థలేట్ వాటర్ బాటిల్స్. సో ఏదైతే వాటర్ బాటిల్స్
మిల్క్ అండ్ షాంపూ బాటిల్స్ ఉంటాయో, సో ఇవన్నీ కూడా ఈజీ టు కలెక్ట్ కదా, వీటిలో ఏమంటారు రిజిడ్ ప్లాస్టిక్స్ అంటారనమాట. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, సింగిల్ లేయర్ ఫ్లెక్సిబుల్ ఫిల్మ్స్, సో గ్రాసరీ బ్యాగ్స్, స్నాక్స్, చిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలో ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ అంటాం. మల్టీ లేయర్డ్ అంటే ఏంటి, స్మాల్ కార్టూన్స్, ఫాయిల్ స్నాక్ ర్యాపర్స్, హార్డ్ టు కలెక్ట్. సో మెయిన్గా ఏదైతే ఇప్పుడు మీరు 5 స్టార్ కానీ డైరీ మిల్క్ కానీ కొనుక్కుంటే చిన్న చిన్న వ్రాపర్స్ ఉంటాయన్నమాట, అవన్నీ ఈజీగా దొరకవు, అవి మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్ అనమాట. మీకు వాటర్ బాటిల్ అనేది ఈజీగా దొరికేస్తుంది, షాంపూ బాటిల్ రోడ్డు మీద పడి కానీ ఈజీగా దొరికేస్తుంది, అవి ఈజీ టు కలెక్ట్. సో అట్లా బేస్ మీద చేసాం అనమాట. ఏవైతే ఈజీ టు కలెక్ట్ వాటిలో ఏమంటాం రిజిడ్ ప్లాస్టిక్ అంటాం, మల్టీ లేయర్డ్ అంటే చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి అనమాట. సో రీసైక్లింగ్ అండ్ రీయూజ్ మ్యాండేట్ ఏంటి, ద రూల్స్ స్పెసిఫైయింగ్ మినిమం రీసైకిల్ కంటెంట్ దట్ మస్ట్ బి ప్రెజెంట్ ఇన్ ద న్యూ ప్యాకేజింగ్. సో ఇది కూడా తీసుకొచ్చారనమాట, న్యూ ప్యాకేజింగ్ లోపల రీసైకిల్ ప్లాస్టిక్ని కూడా యూజ్ చేయాలి. సో రీసైకిల్ కంటెంట్ ఫర్ కేటగిరీ 1 అంటే రిజిడ్ ప్లాస్టిక్ ఏంటి, మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 30% రీసైకిల్ మెటీరియల్ రైజింగ్ టు 60% బై 2028 అండ్ 2029. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే రీసైకిల్ ప్లాస్టిక్ని రిజిడ్ కేటగిరీ 1 లోపల, రిజిడ్ ప్లాస్టిక్ అంటే ఈజీ టు కలెక్ట్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అందులో 30% వాడాలి. సెకండ్ కేటగిరీ 2 లోపల 10% యూజ్ చేయాలి. కేటగిరీ 3 లోపల ఏదైతే మల్టీ లేయర్డ్ ఉంటుందో అందులో 5% యూజ్ చేయాలి, ఎందుకంటే ఇవి కష్టం కలెక్ట్ చేయడం, బట్ రిజిడ్ ప్లాస్టిక్ని కలెక్ట్ చేయడం ఈజీ. రీయూజ్ ఆబ్లిగేషన్స్ ఏంటి, 10% ఆఫ్ స్మాల్ కంటైనర్స్, 70% ఆఫ్ లార్జ్ వాటర్ ప్యాకింగ్ అండ్ 10% ఆఫ్ లార్జ్ నాన్ వాటర్ ప్యాకేజింగ్. సో అన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా దేని కింద చేశారని చెప్పని క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పేశాను. ఈ రూల్ మేకింగ్ అథారిటీ ఎవరికి వచ్చింది, ది రూల్స్ ఆర్ ఇంపోజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ యాక్ట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏ రూల్స్ని బేస్ చేసుకొని ఇచ్చారంటే మీ హ్యావ్ టు కీప్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఇంప్లిమెంటేషన్ ఎవరు చూసుకుంటారు, వెల్ సిపిసిబి మేనేజెస్ ద పోర్టల్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ కమిటీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మానిటరింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. సో సిపిసిబి వాటి పోర్టల్ చూసుకుంటే, ఎస్పిసిబిస్ ఇంకా పొల్యూషన్ కంట్రోల్ కమిటీస్ ఏం చేస్తే మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ చూసుకుంటాయి, ఎన్ఫోర్స్మెంట్. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, దీని బేస్ మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చా. విత్ రెఫరెన్స్ టు ఈపీఆర్ అండర్ ద ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రొడ్యూసర్స్ ఆర్ రిక్వైర్డ్ టు కలెక్ట్ అండ్ ప్రాసెస్ ఈక్వాలెంట్ ఆఫ్ 100% ప్లాస్టిక్ దెన్ రిడ్యూస్డ్ ఇన్ టు ద మార్కెట్. అదే ఈపీఆర్ కాన్సెప్ట్ కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రైట్. కంపెనీస్ ఫెయిలింగ్ టు మీట్ ద టార్గెట్స్ కెన్ క్యారీ ఫార్వర్డ్ ద షార్ట్ ఫాల్ అప్ టు 3 years. సో 3 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, అది సెకండ్ రూల్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఏదైతే ఆ టార్గెట్ ఉందో దాంట్లో లోపల మ్యాండేటరీ కండిషన్ ఏంటి, ఎవ్రీ ఇయర్ 1/3 ఆఫ్ ది క్యారీ ఫార్వర్డ్ టార్గెట్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, ఇండియా అండ్ అజర్బైజాన్. సో ఇండియా అండ్ అజర్బైజాన్ రీసెట్ టైస్ ఇయర్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా అండ్ అజర్బైజాన్ తన యొక్క టైస్ని స్ట్రెంథన్ చేసుకుంటుంది. ఆఫ్టర్ a year of tensions following Operation Sindoor and differences over India, Pakistan and Armenia, Azerbaijan issues. ఎందుకంటే అర్మేనియాకి అజర్బైజాన్కి ఎక్కడ ఇష్యూ అవుతుంది, నఖార్నో ఖారబాగ్. పేరేంటి, నఖార్నో ఖారబాగ్. సో ఈ ఇష్యూ దగ్గర అవుతుంది. ఇండియా అనేది అర్మేనియా కొంచెం సపోర్ట్లో ఉండడం, అజర్బైజాన్కి అది నచ్చట్లేదు. ఇంకా ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్ లోపల ఇండియా అండ్ అజర్బైజాన్ హ్యావ్ రెజ్యూమ్డ్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్. సో ఇష్యూస్ వల్ల కొంతకాలం వీళ్ళ యొక్క డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ తగ్గించుకున్నారు త్రూ ఫారెన్ ఆఫీసెస్ కన్సల్టేషన్. ఇప్పుడు మళ్ళీ అది రీసెట్ అవుతుంది అనమాట, సిగ్నలింగ్ ఎఫర్ట్స్ టు రీసెట్ బైలాటరల్ ట్రైస్. సో జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ద టూ యాక్సిస్ రైవల్రీ. ద ఆర్టికల్ హైలైట్స్ ఎ క్లాసికల్ ఎనిమీ ఆఫ్ మై ఎనిమీ డిప్లొమాటిక్ సెటప్ దట్ ఈస్ క్రూషియల్ ఫర్ అండర్స్టాండింగ్ ఇండియాస్ ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ పాలసీ. సో చాణక్య ఏం చెప్తాడంటే, యువర్ ఇమీడియట్ నైబర్ ఇస్ యువర్ ఎనిమీ, యువర్ ఎనిమీస్ ఎనిమీ ఇస్ యువర్ ఫ్రెండ్ అనమాట. అర్థమైందా? సో నా యొక్క ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, కాటమరాయుడు మూవీ చూసారు అనుకోండి, అందులోపల మొత్తం పవన్ కళ్యాణ్ ఎనిమిస్ అందరూ కూడా కలిసి అతను అటాక్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. సో మూవీస్ లోపల అంతే కదా, లాస్ట్కి అందరు విలన్స్ కలిపి హీరో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇది నార్మల్ లైఫ్ ఫిలాసఫీ అనమాట. యాక్సిస్ 1 ఎవరు, అజర్బైజాన్, పాకిస్తాన్, టర్కీ, ఇవన్నీ ఏంటి ముస్లిం డామినేట్ కంట్రీస్ అనమాట. సో దీస్ 3 nations మెయింటైన్ ఎ క్లోజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో పాకిస్తాన్ సపోర్ట్స్ అజర్బైజాన్ ఇన్ ద నగోర్నో కారబాక్. చెప్పా కదా, ఈ నగోర్నో కారబాక్ ఇష్యూ లోపల అజర్బైజాన్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, పాకిస్తాన్. సో అజర్బైజాన్ ఏంటి, పాకిస్తాన్ స్టాండ్స్ ఆన్ కాశ్మీర్. సో కాశ్మీర్ అనేది పాకిస్తాన్ అనే దాన్ని అజర్బైజాన్ సపోర్ట్ చేస్తుంది. ఇండియా, అర్మేనియా, ఒకవైపు ఎవరు ఉన్నారు, ఇండియా అండ్ అర్మేనియా. అర్మేనియా అంటే క్రిస్టియానిటీ కంట్రీ. ఇండియా హాస్ హిస్టారికలీ సపోర్టెడ్ అర్మేనియాస్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ రీసెంట్లీ బికమ్ ఏ మేజర్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్ టు అర్మేనియా. ఇప్పుడు అర్మేనియాకి మనం ఏమి ఇస్తున్నాం,
డిఫెన్స్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? అజర్బైజాన్కి అర్మేనియాకి గొడవ అవుతుంది, ఇప్పుడు నువ్వు అర్మేనియాకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అంటే ఏంటి? ఇండైరెక్ట్గా నువ్వు దానికి వార్ లోపల సపోర్ట్ చేస్తున్నావు. సప్లయింగ్ పినాకా రాకెట్ లాంచెస్ అనమాట, పినాకా రాకెట్ లాంచెస్ వాళ్ళకి ఇచ్చాం. ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ఎకానమీ ఏంటి? డిస్పైట్ పొలిటికల్ టెన్షన్స్ ద ఎకనామిక్ రిలేషన్షిప్ ఈస్ డ్రివెన్ బై ఎనర్జీ నీడ్స్. సో క్రూడ్ ఆయిల్, అజర్బైజాన్ ప్రైమర్లీ ఎక్స్పోర్ట్ టు ఇండియా, మేకింగ్ అప్ 95% ఆఫ్ దేర్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా అనమాట. సో మెయిన్గా అజర్బైజాన్ నుంచి మనకి ఏమొస్తాయి? ఆయిల్ ఎక్స్పోర్ట్స్ వస్తాయి. ONGC Videsh, India's public sector undertaking has significant stakes in Azeri oil and gas fields and an associated energy pipeline. సో మనకి అజర్బైజాన్ లోపల మనకి ONGC ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ ఉంది కదా, దానికి ఓన్ స్టేక్స్ కూడా ఉన్నాయి. అండ్ ట్రేడ్ ఏరియాస్ ఏంటి? ద రీసెట్ టాక్స్ ఫోకస్డ్ ఆన్ ఫార్మస్యూటికల్స్. ఇండియా ఈస్ కాల్డ్ as ఫార్మస్యూటికల్ హబ్ ఆఫ్ ది వరల్డ్. సో థర్డ్ లార్జెస్ట్ వాల్యూమ్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఇండియా దగ్గర ఉన్నాయి. టెక్నాలజీ, టూరిజం అండ్ అగ్రికల్చర్. ఇంపార్టెంట్ అండ్ లొకేషన్స్. సో అజర్బైజాన్ యొక్క క్యాపిటల్ ఏంటి? బాకు. అజర్బైజాన్ క్యాపిటల్ ఏంటి? బాకు. ద క్యాపిటల్ ఆఫ్ అజర్బైజాన్ లొకేటెడ్ ఆన్ క్యాస్పియన్ సీ. మెయిన్గా క్యాస్పియన్ సీ ఉంటుంది. ఇట్ ఈస్ మేజర్ హబ్ ఆఫ్ INSTC. మనం ఏదైతే INSTC అనేది ఏంటి? ఇండియా నుంచి డైరెక్ట్గా రష్యా కనెక్ట్. సో ఇండియా టు రష్యా కనెక్ట్ చేసేదాన్ని ఏమంటాం? INSTC అంటాం అనమాట. ఇందులోపల మనం ఎవరెవరు ఉంటారు? ఇక్కడ ఇరాన్ ఉంటారు. ఇరాన్ నుంచి అందరినీ కలుపుకుంటూ వెళ్తాం అనమాట. సో మెయిన్గా ఈ INSTC లోపల అజర్బైజాన్ కూడా పార్ట్లో ఉంది. నగోర్నో కారబాక్ ఏంటి? ఎ మౌంటైనస్ ల్యాండ్ లాక్డ్ రీజన్ ఇన్ ద సౌత్ కాకసస్ దట్ ఈస్ సబ్జెక్ట్ టు లాంగ్ స్టాండర్డ్ టెరిటోరియల్ డిస్ప్యూట్ బిట్వీన్ అర్మేనియా అండ్ అజర్బైజాన్. సో ఇది చాలా UPSCలో మళ్ళీ వచ్చే క్వశ్చన్ అనమాట, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పానిపట్ అండ్ సౌత్ కాకసస్ ఏంటి? వెల్ అన్రిలేటెడ్ జియోగ్రఫికల్లీ ద ఆర్టికల్ కనెక్ట్స్ ఇండియా డొమెస్టిక్ ఇష్యూస్ లైక్ క్రాస్ బార్డర్ టెర్రరిజం అన్ని కూడా కనెక్ట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ టుడే ఇన్ ఎ కాంప్రిహెన్సివ్ మేనర్. I hope you all guys loved the initiative and the effort that I am making for you. So సైన్స్ అండ్ టెక్నాలజీ చేసాం, ఒకటి ఇంటర్నేషనల్ రిలేషన్లో ప్రిలిమ్స్ ఆర్టికల్ చేసాం. మేక్ ష్యూర్ దట్ అర్మేనియా అజర్బైజాన్ లొకేషన్ చూసుకోండి. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ఎన్వైర్న్మెంట్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, అది డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో స్టెల్త్ ఫ్రిగేట్స్, INS అరిదామన్, న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్. సో న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్లో 2 రకాలు ఉంటాయని చెప్పాను. ఒకటేంటి SSBN. సో ఇప్పుడు మనం ఏదైతే ఇండిజినియస్గా తయారు చేస్తున్నామో సబ్మర్జిబుల్ షిప్, బెలిస్టిక్ న్యూక్లియర్. సో ఇవన్నీ ఏంటి? సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ పెంచడానికి. న్యూక్లియర్ పవర్ అటాక్ సబ్మరైన్స్లో పార్ట్ కాదు. వీటన్నిటి మధ్య డిఫరెన్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ మెయిన్స్ ఆర్టికల్స్, ఇరాన్ మే బి లూజింగ్ ద బ్యాటిల్స్ బట్ మైట్ స్టిల్ ద వన్. ఇరాన్కి ఫస్ట్ ఏంటి? ఎగ్నెస్ట్ ఏంటో డిస్కస్ చేసాం. అండ్ కేరళాస్ డెవలప్మెంట్ పాలసీ కూడా డిస్కస్ చేసాం. సో దీస్ ఆర్ ది 5 ఆర్టికల్స్ దట్ ఐ హ్యావ్ డిస్కస్డ్ కాంప్రిహెన్సివ్లీ ఇన్ అవర్ టుడేస్ ఇన్ ద అనాలిసిస్. సో మన ఎల్టెక్స్ క్లాసెస్లో నేను పాలిటీ డీల్ చేశాను, ఎన్వైర్న్మెంట్ డీల్ చేశాను. సో ప్రెసెంట్ PT365 డీల్ చేస్తున్నాను. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ ఫర్ పర్చేసింగ్ దిస్ కోర్సెస్ సో దట్ మీ వల్ల ఇన్స్టిట్యూషన్కి హెల్ప్ అవుతుంది, నా యొక్క రెప్యుటేషన్ కూడా బిల్డ్ అవుతుంది అనమాట. అండ్ ఐ ఆస్క్ యూ ఆల్ గైస్ టు షేర్ దిస్ ఇనిషియేటివ్ సో దట్ ఇట్ రీచెస్ ద మ్యాక్సిమం పీపుల్. ఇంకా మనీష్ సార్ పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉంది, మీ అందరికీ పర్సనల్ మెంటర్షిప్ కూడా నేను ఇస్తాను. సో యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ద ఇన్స్టిట్యూట్, పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉంటుంది. యూ కెన్ గెట్ యాక్సెస్ టు ద కోర్స్ ఆల్సో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ LTX క్లాసెస్. విల్ మీట్ ఇన్ అవర్ Mondays in the analysis. Thank you all, love you.